జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేపానికి వేంచేసిన భాగవత గోష్ఠికి నమస్వాగత సుమాంజలులతో అడియన్ లక్ష్మీ రామానుజ దాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆళ్వారెంబెరుమానార్జియర్ ఆచార్య తిరువడిగలే శరణం. శ్రీరామానుజతిభ్యో నమః. శ్రీ చిన్నజీరతిభ్యో నమః. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పద ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధ ద్రావిడాంనయదీహి శాంతోదార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురు ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. వెంకటాచార్య దివ్య తిరువడిగలే శరణం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. మనం నిన్నటి రోజు ఏం చెప్పుకున్నాము? 20వ పాసురం. అమ్మ ఏమనుగ్రహించింది? ఆ యొక్క నప్పిన్నై పిరాటిని నిద్ర లేపేటటువంటి సన్నివేశాన్ని మనం నిన్నటి రోజున తెలుసుకోవటం జరిగింది. మరి ఈ రోజుటి పాసురంలో ఆ నప్పిన్నై పిరాటి చక్కగా నిద్ర లేచి వచ్చి వీళ్ళ గోష్ఠిలో కలిసింది అన్న విధంగా మనకు గోష్ఠి ద్వారా గోదమ్మ పాసురార్థాన్ని కృప చేస్తుంది. ఎలాగట? ఆమె వచ్చింది. ఎప్పుడైనా అండి స్వామిని ప్రార్థన చేస్తే అమ్మ వచ్చేస్తుంది. పరమాత్మ ఒక్కడే, మిగిలిన వారందరూ కూడా జీవాత్మలే. అందుకని అమ్మ చెప్తుంది, నేను కూడా మీలో ఒక్కదాననే అంటూ తెలియచెప్పింది. అలా శ్రీకృష్ణుణ్ణి మనమందరం కలిసి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించుటకై రండు అనగా ఆయన గుణములకు జితులైన వారు జితులు అయిన రీతిని చెప్పి లేపుతున్నారు. ముందడి పాసురాలలో నప్పిన పిరాటిని నిద్ర లేపారు. అమ్మో, మనం నిద్ర లేపకపోతే అమ్మ పురుషకారానికి భంగం కలుగకూడదు అన్న భావనతోటి నప్పిన పిరాటిని ముందుగా నిద్ర లేపారు. అలాగే నేను మీతోటి కలుస్తానులే, మీకు కావలసిన ఇస్తాను, స్వామిని నిద్ర లేపడానికి నేను కూడా మీతోటి వస్తాను అనేటటువంటి ఘటికురాలుగా ఇక్కడ తెలియచెప్తున్నారు. అయితే ఉదాహరణకు సీతాపిరాటి స్వామితో సంశ్లేషంతో విశ్లేషంతో ఎలా ఉన్నా సరేనండి, ఆమె ఆశీర్వచనం చేసిందంటే అంటే పురుషకారత్వానికి ఏమీ భంగం లేదు. ఎలాగూ సంశ్లేషంతో అంటే రామచంద్రుడితోటి కూడి ఉన్న సమయంలో లక్ష్మణస్వామి శరణాగతి చేశారు. నేను మీతోటి అడవికి వస్తాను, మీకు మిథున సేవ చేస్తాను అంటే సేర్తిగా ఇరువురికి సేవ చేస్తాను అన్నారు. అప్పుడు ఆయన యొక్క శరణాగతి ఫలించింది. అరణ్యవాసానికి లక్ష్మణస్వామి ఏం చేశారు? చక్కగా మిథునకు సేవ చేసుకున్నారు. మరి ఆమె విశ్లేషంతో కూడా శరణాగతి ఫలించింది. ఎవరిది అంటే విభీషణాల్వార్లు. విభీషణుడు ఎక్కడ ఉన్నారు? రామచంద్రుడి దగ్గర ఉన్నారు. మరి సీతాపిరాటి ఎక్కడ ఉంది? ఆ యొక్క రావణాసురుడి యొక్క చెరలో ఆ 700 మంది వికృత స్వరూపం కలిగినటువంటి స్త్రీలు కాపలాగా ఉంటే ఆ అశోకవనంలో సింసుపా వృక్షం క్రింద ఆ అమ్మ బాధతోటి ఉన్నది. మరి ఎలా ఫలించిందని చెప్పారండి శరణాగతి? ఇక్కడ రామచంద్రుడు చేస్తే ఆమె అక్కడ ఉంది. మరి మిథునంగా ఉన్నప్పుడే, సేర్తిగా ఉన్నప్పుడే, కలిసి ఉన్నప్పుడే శరణాగతి చేయాలన్నారు కదా. మరి ఇప్పుడు వేరువేరుగా ఉంటే శరణాగతి ఫలించిందంటారు. ఎలా ఫలించింది అంటే ఇక్కడ సీతాపిరాటి దగ్గర ఆ విభీషణుడి యొక్క భార్య ఉన్నది. ఆమె చక్కగా పిరాటికి మంచి వాక్కులు చెప్పేది. అమ్మ, ఏమీ కాదు, రామచంద్రుడు వస్తాడు, నిన్ను తీసుకొని వెళతాడు, నువ్వు సుఖంగా ఉంటావు అని పాపం మంచి మాటలు చెప్పేది. అలాగే విభీషణుడి యొక్క కూతురు అనల, ఆ అమ్మాయి మా అమ్మ ఇవి ఇవ్వమన్నది, మా అమ్మ ఈ మాట మీకు చెప్పమన్నది అని ఇలాగ సీతాపిరాటికి సేవ చేసేది. అలాగే విభీషణుడి యొక్క చెల్లెలు మంచి కల వచ్చింది, రామచంద్రుడు వచ్చినట్టుగా, యుద్ధం చేసినట్టుగా, రావణాసురుని సంహరించినట్టుగా, మిమ్మల్ని చేపట్టి తీసుకొని వెళ్ళినట్టుగా నాకు కల వచ్చింది అని ఈమెకు మంచి వాక్కులు చెప్పేవారు. అప్పుడు సీతాపిరాటి అనుకునేదట, రాక్షసులలో కూడా ఇంత మంచివారు ఉన్నారా, మంచి మాటలు పలికేవాళ్ళు ఉన్నారా అని అనుకునేది. అలా అనుకొని వాళ్ళను ఆశీర్వచనం చేసింది. ఇక్కడ ఆశీర్వచనమే అక్కడ విభీషణుడు శరణాగతి చేస్తే రామచంద్రుడి దగ్గర ఫలించింది అంటారు. అంటే సంశ్లేషంతోటైనా విశ్లేషంతోటైనా ఏ దశలో ఉన్న అమ్మ యొక్క పురుషకారత్వం పనిచేస్తుంది
అంటూ మనకి ఇక్కడ అనుగ్రహించారు. సరే, ఇక్కడ మనము ఈ పాసురంలోకి వెళ్ళే ముందుగా పాసురాన్ని సేవించుకొని తర్వాత ప్రతిపదార్థాన్ని ఆ తర్వాత వ్యాఖ్యానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జయ శ్రీమన్నారాయణ. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்லா பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை విధియన్నై ఇమ్మాత్తం நாம் கடவா వన్నమే నల్కు. ఈనాటి పాస్ ఎత్త కళంగల్ ఎదిరి పొంగి మీతలిప్ప మాత్తాదే పాల్ సొరిயும் వల్లల్ பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஓத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்துமாய் நின்ன சுடரே துயிலெசாய் மாத்தானுனக்கு வழி தொலைந்த உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்தேடோ ரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ప్రతిపదార్థం తెలుసుకుందామమ్మా. ఏత్త కళంగల్. ఏత్త అంటే పాలు పితుకుటకు ఉంచిన, కళంగల్ అంటే కుండలన్నీయు, ఎదిర్ అంటే మీదుగా, పొంగి అంటే పొంగిపోయి, మీదు అళ్ళిప్ప పైకి పొర్లిపోతూ ఉండగా, మాత్తాదే విడుపు లేకుండా, పాల్ సొరియం పాలు కారుచూ ఉన్న, వల్లల్ ఉదారమైన, పెరుం పెద్దనైన, ఆత్త లెక్కలేని, వసుక్కల్ పశువులను, పడైత్తాన్ లభించి ఉన్న ఆ నందుని యొక్క, మకనే పుత్రుడా, అరివురాయ్ తెలివి తెచ్చుకొని రమ్ము, ఉత్తముడయ్యాయ్ దృఢ ప్రమాణ సిద్ధుడా, పెరియాయ్ గొప్పవాడా, ఉళకి నిల్ లోకమునందు, తోత్తమాయ్ నిన్న ఆశ్రిత పక్షపాతము ప్రకాశించునట్లున్న, సుడరే తేజోరూపుడా, తు ఇళెషాయ్ నిద్ర నుండి లెమ్ము, మా అత్తార్ శత్రువులు, ఉనక్కు నీకు, వళి తొళైందు బలమును కోల్పోయి, ఉన్వాసల్కన్ నీ వాకిలియందు, ఆత్తాదు సహించలేక, ఉన్నడి నీ పాదములయందు, వందు అంటే వచ్చి, పనియుమా పోలే పడునట్లుగా, యాం మేము, పుగజుండు స్తుతించి, పోత్తి మంగళాశాసనము చేసి, వందో వచ్చితిమి అంటూ ప్రతిపదార్థాన్ని తెలుసుకున్నాం. ఏత్త కళంగల్ ఎదిరి పొంగి మీద లిప్ప కదా. ఏం చెప్తున్నారు అంటే, పెట్టిన కుండలన్నీ కూడా ఎటువంటి సంపద, ఈ నందగోపుడు యొక్క సంపద అంటే, అలా కుండ గోవుల కింద పెట్టి, పితకనక్కర్లేదండి, కుండ పెట్టి ఆ కుండను తీసి ఇంకొక కుండ తెచ్చి పెట్టేలోపే ఆ కుండ నిండిపోతుంది. నిండి పొంగి పొర్లి కింది కూడా పడుతున్నాయి పాలు. అంతగా ఇస్తుంది ఆ గోవులు. చూడటానికేమో చిన్న వయస్సులాగా ఉన్నాయి, పాలేమో ఎక్కువగా ఇస్తున్నాయి. అలా కుండెమ్మటి కుండ మార్చే వాళ్ళదే దోషము, కానీ గోవులు పాలు ఇవ్వటంలో ఎటువంటి దోషము లేనే లేదు. అంతగా పాడి సమృద్ధి కలిగినటువంటి నందగోపుడు అని చెప్పడం అన్నమాట. అలా ఆ పాలు కారుతూ ఉన్నాయి, పొంగి పొర్లిపోతూ ఉన్నాయి. ఆ కుండలన్నీ పెడుతున్నా తీస్తున్నా, అయ్యో అవసరం లేకుండా ఎందుకండి ఇలా పోవటము అని మనలాంటి వాళ్ళకి ఒక ప్రశ్న. అవునా? మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామా? ఇప్పుడు ఒక బకెట్ పెట్టామనుకోండి, లేదా షింకులో ఏదైనా పెట్టాము, కొలాయి మొత్తం తిప్పేసాం, ఫాస్ట్గా వస్తున్నాయి, అవి పడివి పొంగి మళ్ళీ పక్కకు పడిపోతున్నాయి. మన అమ్మ చూస్తే ఏమంటుంది? ఊరికెందుకు వృధా చేయటం, ఆ కొలాయి కట్టేసాయి అంటుందా? అలాగే ఇక్కడ కూడా వృధాగా పోవటం ఎందుకు పాలన్నీ అంటే, ఆ గోవులు ఎటువంటివి అంటే ఉదార స్వభావం కలిగినటువంటివి. అవి ఉపయోగపడుతున్నాయా లేదా అని తలవక ఇస్తూనే ఉంటాయట. అందుకని ఏం చెప్తారు మన ఆచార్యులంటే, ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వభావం కూడా అటువంటిదే, ఇస్తూనే ఉంటాడు.
వీడు ఈ జన్మలోనైనా మారతాడు, మళ్ళీ జన్మలోనైనా మారతాడు, మరొక జన్మలోనైనా దిద్దుబాటు అవుతాడు, ఆ తర్వాత జన్మలోనైనా జ్ఞానాన్ని పొందుతాడు, ఆ తర్వాత వాడు ఉపేయాలను తెలుసుకొని ఆచార్యులను సంప్రదించి మంత్రాన్ని పొంది పురుషకారిని అమ్మను చేరి ఆ తర్వాత నా దగ్గరికి వస్తాడు అని మనపై ప్రేమతోటి అనేక జన్మలు ఉదారంగా ఇస్తూనే ఉంటాడట. ఇది ఆయన యొక్క సౌలభ్య గుణం. అలాగే ఆచార్యుల వారు కూడా మంచి మాటలు శ్రీ సూక్తులు చెబుతూనే ఉంటాడు. అరే వీడు నిద్రపోతున్నాడే, వీడి ధ్యాసంతా ఎక్కడో ఉంది, మనిషి ఇక్కడ ఉన్నాడు, మనస్సు ఎక్కడో ఉంది అనేది ఆయనకు అర్థమవుతుంది కదా వినేవాళ్ళల్లో. అర్థమైనా అలాంటి వాళ్ళున్నా, నిద్రపోతున్నా, పట్టించుకోకుండా చెప్పే వాక్కులను శ్రవణం చేయకుండా పట్టించుకోకుండా ఉన్నా, పక్కన వాళ్ళతోటి ముచ్చట చేస్తున్నా పాపం ఆచార్యుల వారు చెప్పుకుంటూనే వెళ్తారు. ఉదార స్వభావులు గోవుల్లాగా. ఎప్పుడొకసారి వీడు తెలుసుకోకపోతాడా, ఆ శ్రీ సూక్తులను పట్టకపోతాడా, ఆ పరమపదనాథుడి పాదాలను పట్టుకుపోతాడా అని వీళ్ళని తీర్చిదిద్దటం కోసము ఆచార్యుల వారు ఎప్పుడూ కురిపిస్తూనే ఉంటారు వారి అనుగ్రహాన్ని. మనమే ఏం చేస్తామో తెలుసా, మనకుండేటటువంటి అహంకార మమకారాల వల్ల ఆయన కురిపిస్తూ ఉంటే వద్దండి వద్దండి అని గొడుగు పట్టేసుకుంటాము. ఇంకొంచెం పెద్ద గొడుగు పడతాం, ఇంకా మమకారాన్ని కూడా కలిపేసి ఇటు నుంచి ఎటు కూడా పడకూడదు అన్నట్టుగా. కానీ ఆచార్యుల వారు అనుగ్రహం కురిపిస్తూనే ఉంటారు. ఆ గోవుల్లాగా ఉదారంగా ఇస్తూనే ఉంటాడు. అలా ఎలా అంటే ఆ గోవులు ఇచ్చేది, ఆ గోవుల కింద కుండలు పెడితే నిండిపోతున్నాయి అంటే పెద్దవి తీసపోయి ఏమన్నా మనం ఇంతకుముందు అంటాం కదండి, అవి పెద్ద గిన్నెలు ఇత్తడివి అని, గంగాలాలు అని, వాటిని పెట్టినా నిండుతున్నాయట. కాదయ్యా, ఒక సముద్రాన్ని గీన అగస్త్య మహర్షి ఎలాగైతే సముద్రాన్ని తన లోపలికి పీల్చుకున్నాడో అలాంటి వారు ఎవరైనా వచ్చి ఆ సముద్ర గుంటని ఇక్కడ పెట్టినా అవి నింపేస్తాయి. అంటే అంత ఉదార స్వభావము కలిగినటువంటి గోవులు అంటూ చెప్పటం. ఎలాగంటే కృష్ణ పరమాత్మను ఒకటి కోరామనుకో, అది యాచించేవాడి తప్పే తప్ప ఆయన ఇవ్వను అనేది ఆయనకు లేనే లేదు. యాచించేవాడే, వాడు 10 అడగాలో 100 అడగాలో 1000 అడగాలో 1,00,000 అడగాలో 1,00,000 అడగాలో పాపం వాడికి తెలియదు. కానీ ఆయన స్వభావం ఎటువంటిది, ఈ గోవుల్లాగా ఇచ్చేటటువంటి స్వభావమే కలిగి ఉంటున్నాడు. అలా పరమాత్మను ఇటు ఆచార్యుల్ని ఉదార స్వభావులుగా గోవులకు ఉదాహరణగా మనకి ఇక్కడ తెలియచెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆచార్యులంటే ఎవరని చెప్పుకున్నాము, 16వ పాసురంలో వెళ్ళామా, గుర్తుందా? నాయగనాయ నిన్న నందగోపనుడయా కోయిల్ కాపానే, అందులో చెప్పుకున్నాము ఆచార్యులు వారు నందగోపుడు. మరి యశోద పిరాటి మంత్రము, బలరాముడు భాగవతులు అంటూ చెప్పుకున్నామా. మరి ఆచార్యులైనటువంటి ఈ నందగోపుని యొక్క ప్రస్థానంలో పాడి సంపదలో ఎలాగూ అంటే 5 పాసురాలలో ఆయన్ను పొగిడారండి. ఎలా పొగిడింది మన గోదమ్మ అంటే, కూర్వేల్ కొడందుజిలన్ నందగోపన్ కుమరన్ మొదటి పాసురంలో చెప్పిందా, మార్గజ్ తింగల్ మది நிறைந்தனன்னாலால் நீராட போது வீறு போதிமினு நேரிஜயிர் சீர்மல்குமா யுப்பாடி செல்வச்சிరుమీర్కాల్ కూర్వేల్ కొడందుజిలన్ నందగోపన్ కుమరన్ అంటూ 4వ పాదంలో తెలియచెప్పింది. ఏం చేసింది, మంగళాశాసనం చేసింది. మంగళాశాసన ప్రాధాన్యత కలిగిన వాడు ఈ నందగోపుడు అంటూ తెలియచెప్పారు. అలాగే ఇంకా 5 పాసురాలలో నందగోపుడి యొక్క ప్రాధాన్యత చెప్పారని చెప్పుకున్నాం కదా. అలాగే ఇంకొక పాసురం ఏమిటి, ఇప్పుడు 16 అని చెప్పుకున్నామే, నాయగనాయ నిన్న నందగోపనుడయా కోయిల్ కాపానే, కోడి నందగోపుడు యొక్క నాయకుడిగా ఉండేటటువంటి ప్రాధాన్యాన్ని తెలియచెప్పింది. మొదటేమిటి, మంగళాశాసన ప్రాధాన్యత. 16వ పాసురంలో ఏమిటి, నాయకుడిగా చేసేటటువంటి లక్షణం ప్రాధాన్యత కలిగి ఉన్నాడు అంటూ తెలియచెప్పారు. తర్వాత 17 ముందుగా అంబరమే తన్నీరే సోరే అరుం సెయ్యం, అంబరమే వస్త్రాలు, తన్నీరే మంచినీరు, సోరుం అన్నము, వీటన్నిటినీ ఉదారంగా దానం చేయగలిగినటువంటి నందగోపుడు. 18వ పాసురంలో ఉందు మదగలిత్త నోడాద తోల్వళియన్ అంటూ ఆయన యొక్క భుజాల బలాన్ని తెలియచెప్పారు. నందగోపుడు అంటూ 1వ పాసురం, 16వ పాసురం, 17వ పాసురం, 18వ పాసురంలో అనుగ్రహించారు. ఇప్పుడు ఈనాటి పాసురం 21వ పాసురం. ఇందులో ఏం చెప్తున్నారు,
ఏతార్ పొంగి మీదలిప్ప. ఆ పాడి అనేది పాలనేవి నీ పెట్టినటువంటి కుండలు నిండిపోయి కింద పొర్లిపోతున్నాయి, అంత సంపద కలిగి ఉన్నటువంటి వాడు అంటూ అనుగ్రహించింది మన ఆండాళ్ తల్లి. అలాగా 5 పాసురాలలో ఆ యొక్క నందగోపుడి యొక్క వైభవాన్ని లేదా ఆయనకు ఉండేటటువంటి లక్షణాలు, ఒక ఆచార్యుడికి ఏమేమి లక్షణాలు ఉండాలి, మంగళాశాసనం చేసే లక్షణం ఉండాలి, నాయకుడుగా ఉండే లక్షణం ఉండాలి, అలాగే కొంచెం మకురుగా ఉండేటటువంటి శిక్షుడు ఉంటాడు కదా, వాడికి నయాన్నో భయాన్నో చెప్పి వాణ్ణి కూడా సరిదిద్దేటటువంటి భుజబలం ఉండాలి. అలాగే మంచిగా వాడు వింటున్నాడో లేదో అని తలవక ఆయన శ్రీవాక్కులను ఉదారంగా చెప్పేటటువంటి ఉదార స్వభావం కలవాలి. ఆ శ్రీ సూక్తులను ఉదారంగా చెప్పేటటువంటి స్వభావము. అలాగే ఈరోజు సంపద చెప్తున్నారు. ఆయన దగ్గర బోల్డ్ అంత సంపద ఉంది, ఆచార్యుల దగ్గర జ్ఞానం అనేటటువంటి సంపద, దానినంతా ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు అనేటటువంటి సంపద ఉంది. ఆ సంపదను దానము చేస్తే వాడు కూడా ఇతరులకు దానం చేసేటట్టుగా ఉండాలి. అంటే అంత ఉదార స్వభావముతోటి ఏ కీర్తిని ఏ ధనాన్ని ఆశించకుండా ఉదారంగా చెప్పేవాళ్ళు ఆచార్యులు అంటూ ఈ 5 లక్షణాలు ఈ నందగోపుడిలో ఉన్నాయంటూ ఈ పాసుర రూపంగా మనకు ఆండాళ్ తల్లి అనుగ్రహించింది. సరే, మాతాదే పాల్ సురియుం ఎలాంటి అంటే విడుపు లేకుండా పాలను కారుస్తున్నాయి అన్నారు. అయ్యో, కింద దూడలు తాగుతున్నాయా, లేకపోతే ఎవరన్నా పితుకుతున్నారా, లేకపోతే ఏదన్నా కుండలు ఉంచారని అవేమీ చూడవట, పాలను ఇస్తూనే ప్రస్రవింప చేస్తూనే ఉన్నాయి. అంటే ఇతరులకు ఉపకరించినట్లు కాక తన పనిని తాను చేసుకుంటూ పోవడమే. ఇవి ఉపయోగపడుతున్నాయా లేదని కూడా ఆలోచన లేదట, తన పని తాను చేసుకుంటూ పోవటం. ఆచార్యులు కూడా అదే కదా చేస్తారు. నిద్రపోతున్నవాడు ఉంటాడు, వినేవాడు ఉంటాడు, విననివాడు ఉంటాడు, బద్ధకంగా ఉన్నవాడు ఉంటాడు, మనిషి ఇక్కడ ఉండి మనసు ఎక్కడో పెట్టినవాడు ఉంటాడు. అయినా ఆయన ఉదారంగా చెప్పుకుంటూనే వెళ్తాడు. అలాగే ఈ గోవులు కూడా అలాగ ఇస్తున్నాయి అన్నారు. అయితే వీటికి ఇంత పాడి ఎక్కడదండి, ఇవ్వటానికి ఇస్తూనే ఉన్నాయన్నారు కదా, ఎలా వచ్చింది అంటే కృష్ణ పరమాత్మ గోవులను కాచుకోవటానికి అడవికి వెళ్తారు. ఆయన మురళిని వాయిస్తుంటే ఆ గోవులన్నీ కూడా పాపం ఆహారాన్ని స్వీకరించవు, అలా ఆనందంగా ఆలకిస్తాయి. ఒకవేళ ఒక నడుముల ఎత్తు గడ్డి ఉన్నటువంటి చేలోకి గోవులను తోలి ఇంకా తినండి అన్నట్టుగా వదిలివేసిన ఈయన మురళీగానం స్టార్ట్ అవ్వగానే ఎలాగో మనకు పిల్లలప్పుడు ఆటలాడతారు కదా స్టాచ్యూ అని, ఇంకా అలాగే నిలబడి ఉండాలి, ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో అలాగుంటాయట ఆ గోవులు వేణుగానం వింటూ. పాపం గడ్డిని కూడా నమిలేవి కాదు, తీసుకునేవి కాదు. ఇంకా వీట పని ఇలాగుంది. ఇంకా సమయం అయిపోయింది, సాయంత్రం అయ్యింది. ఆ గోవులను తోలుకొని ఇంటికి వచ్చేసేవాడు కృష్ణయ్య. మరి పాపం డొక్కల్లోకి పోయి ఉండేదండి పొట్టంతా, పాపం స్వీకరించలేదు కదా ఉదయం నుంచి అవి ఏ ఆహారాన్ని. అప్పుడు కృష్ణయ్య వాటిని తీసుకుని వెళ్ళి వాళ్ళ కొట్టాలల్లో కట్టేసి వాటిని ఇలా నిమురుతాడట. నిమిరేటప్పటికి ఆయన కరస్పర్శతోటి ఎలా అయిపోతున్నాయి అవన్నీ, బాగా బలంగా లావుగా కనపడతాయి వాళ్ళ యజమానులకు. అలా చేసేవాడు. ఆయన కరస్పర్శతోటే ఇన్ని పాలను ఇస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న ప్రమాణం చెప్పుకుందాము. త్రేతాయుగంలో రామచంద్రుడు 14 సంవత్సరాలు అరణ్యవాసాన్ని అనుభవించారు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ఒక ఏనుగు ఉండేది, అది శత్రుంజయము అనేటటువంటి ఏనుగు అనమాట. ఆ రామచంద్రుడు కనపడుట లేదని పాపం అది బక్క చిక్కిపోయింది. ఆయన వచ్చిన తరువాత ఆ ఏనుగును అలా నురిమితే బాగా బలంగా బలిసినట్టు తయారైందట. అలా ఆనాడు త్రేతాయుగంలో శత్రుంజయం ఎలాగ బలంగా కనపడిందో తయారయ్యిందో ఈనాడు గోవులు కూడా అలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరస్పర్శతోటి బలంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక దివ్యదేశాన్ని తెలియచెప్తున్నారు. ఏమిటది? తిరునరయూర్ దివ్యదేశం. ఈ దివ్యదేశం ఎలా ఉండేది అంటే ఆ యొక్క సముద్రం నుండి వచ్చినటువంటి శంఖాలు ముత్యాలు అన్ని దారి అంతా ఉన్నట్లుగా ఉండేయండి. ఆ మంతును కొట్టకొచ్చేది ఆ అలలు సముద్రంలో ఉండేటటువంటివి. ఈ తిరునరయూర్ అని గుర్తేమిటంటే ఇన్ని శంఖాలు ఇన్ని ముత్యాలు ఉన్నాయండి దారి వెంట.
అని చెప్పుకునే విధంగా ఉండేది ఈ తిరునరయూర్ దివ్యదేశం. అలాగే ఇక్కడ కూడా ఈ రేపల్లె కూడా ఎలా ఉండేది అంటే అనేకమైనటువంటి గోవులు మందలు కలిగినటువంటి ఆ నందగోపుడు అని చెప్పినట్టుగా ఉండేది. ఆయన గోవులు ఎన్నున్నాయో లెక్క పెట్టలేమట. ఆ తిరునరయూర్లో కొట్టుకొచ్చినటువంటి శంఖాలు ముత్యాలు ఎన్నో లెక్కకు చెప్పలేము. అలాగే ఈ రేపల్లెలో కూడా ఈ నందగోపుడి ఇంట ఎన్ని ఆవుల మందలు ఉన్నాయో, ఎన్ని గేదెల మందలు ఉన్నాయో, ఎన్ని మేకల మందలు ఉన్నాయో మనము లెక్క చెప్పలేము. ఏంటి ఒక గోవుల లెక్క కాదండి, మందల్నే లెక్క చెప్పలేమట. అనేక మందలు ఉన్నాయి ఈ యొక్క నందుడి ఇంట. అలాగే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే లెక్క పెట్టడానికి సాధ్యం అవ్వదు అంటున్నారు. ఎలాగంటే మన జన్మలెన్నో లెక్క చెప్పలేము, మనం చేసిన పాపాలెన్నో లెక్క చెప్పలేము, మనల్ని దిద్దుబాటు చేయటం కోసం పరమాత్మ ఎన్ని అవతారాలు దాల్చారో చెప్పలేము. అలాగే ఆకాశంలో నక్షత్రాలు ఎన్నో లెక్క చెప్పలేము, సముద్రంలో నీటి బొట్టులు ఎన్నో లెక్క చెప్పలేము, అలాగే వీళ్ళ గోవుల మందలు ఎన్నో కూడా లెక్క చెప్పలేము అంటూ అటువంటి వారికి పుత్రుడైన వాడవు నీవు. ఏం చెప్తున్నారు? పడైతాన్ మకనే లభించిన నందుని యొక్క పుత్రుడా. అంత గొప్ప సంపద కలిగినటువంటి నందుడికి పుత్రుడైన వాడవు నీవు అంటూ చెప్తున్నారు. ఏమిటట అంటే ఆయన ఏదో శ్రమపడి గోవులను ఎక్కువగా చేసుకున్నారండి. కానీ ఈయనేమి శ్రమపడలా, ఆయనకు పుత్రుడుగా పుట్టాడుగా, ఇంకా గోసంపద అంతా ఈయనదే అని తెలియచెప్పటం. అలాగే ఈ నందగోపుని సంపదకు పుట్టి పెట్టిన సంపదవు నీవు. ఈయన సంపదే కదా, సాక్షాత్ నారాయణుడు కదా, అటువంటి సంపద నువ్వు. సరే, నీ సంపద పరమపదము, నీవు నారాయణుడివి, నారాయణత్వము. అయితే పరమపదం ఎవరికి తెలుసు గనుక ఏం గూగుల్లో కొడితే పరమపదం అని ఏమన్నా కనపడుద్దా అండి? అదే రేపల్లె అని కొట్టండి, కనపడిద్ది. అంటే మా పరమపదం ఏదో తెలుసుకోలేనటువంటి మా కోసము ఈ రేపల్లెకు వచ్చి ఉన్నావు. మా అందరికీ కనపడేటట్టుగా, మా అందరికీ అందుబాటులో నీవు వచ్చి ఉన్నావు. అక్కడ నారాయణుడు ఎవరు? స్వయంభూగా వేంచేసి ఉన్నారు కదా పరమపదంలో. మరి ఇక్కడ ఎలా ఉన్నారు కృష్ణ పరమాత్మ అంటే దేవకీ వసుదేవులు, యశోదా నందులు, నలుగురు తల్లిదండ్రులకు పుత్రుడిగా వేంచేసి ఉన్నావు. ఇలాగా మంచి సంపద కలిగిన ఇంట సంపద కలిగినటువంటి పుత్రుడిగా, నలుగురు తల్లిదండ్రులుగా ఈ రేపల్లెలో మా అందరికీ తెలిసే విధంగా వేంచేసి ఉన్నావు అని. ఆ రివురాయ్ అలా వచ్చి వేంచేసి ఉన్నావు కదా పరంపదం నుండి వచ్చి, నిదుర లేచి రావయ్యా. ఏమంటున్నారు? ఆ రివురాయ్, నువ్వు సర్వజ్ఞుడివే కానీ నిదుర లేవవలసినదిగా ప్రార్థన చేస్తున్నారు. ఈ మనస్సు లోపల వర్తించుచున్నది, అబ్బో ఏమిటి ఈయన ఇంకా నిద్ర లేవలేదే, ఇంకా లేచి రావట్లేదే అని లోపల దుఃఖం ఏర్పడుతున్నది వీళ్లకు. ఎలా అంటే మేము నీ కోసం వచ్చాము నీ వాకిట దగ్గరికి. అవునా? నిన్నటి పాసురంలో ఏం చెప్పారు? 30 దేవతలకు ఆపదలు వస్తే నువ్వే వెళ్ళి వాళ్ళని రక్షణ చేస్తావు. మేమేమో నీ కోసము నీ వాకిటి ముందుకు వస్తే నిర్లక్ష్యం చేస్తావు. ఏమిటి వాళ్ళు దేవతలని వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావా? మేము చిన్న పిల్లలము అని మమ్మల్ని తక్కువగా చూస్తున్నావా? అలాగే వాళ్ళు గొప్పవాళ్ళని చూస్తున్నావా? మేము గొల్ల పిల్లలమని తక్కువగా చూస్తున్నావా? వాళ్ళు ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళి రక్షిస్తావు, మేము నీ ఇంటి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు నిదురలేయవేమి? అవతారికలో కదా ఆండాళ్ళ తల్లి ఇటు ఈ పరమాత్మను నిద్రలేపుతుంది, అటు సంసారంలో ఉన్నటువంటి ఈ జీవులను ఉత్తేజపరుస్తుంది అంటూ తెలియచెప్పినట్టుగా, అలా ఈ జీవుల గురించి ఆలోచిస్తూ నువ్వు పడుకొని ఉన్నావా అని తెలియచెప్పడం. స్వామి మేము ఆడపిల్లలం అంటే ఆత్మ. ఎలాగండి అంటే వేదంలో ఏం చెప్పబడింది? పరమాత్మ మాత్రమే పురుషుడు, మిగిలిన జీవకోటి అంతా కూడా స్త్రీలే. అంటే స్త్రీను పరతత్వానికి గుర్తుగా చెప్తారు, సేవకు గుర్తుగా చెప్తారనమాట. అలాగ మిగిలిన వాళ్ళందరూ కూడా పరమాత్మకు సేవ చేసేటటువంటి
స్త్రీ భావనతోటి తెలియచెప్పడం. అందరూ స్త్రీలే అంటే ఇక్కడ ఉంటేనే కదండి, ఈ శరీరానికే కదా లింగభేదాలు. ఆత్మకు లింగం ఉంది, పుంలింగం స్త్రీలింగం అని ఏమీ లేదు. మరి ఆత్మలన్నీ పరమాత్మకు సేవకులే అని తెలియచెప్పడం అన్నమాట. అలాగా ఆత్మ పరమాత్మ, ఈ ఆత్మకు పరమాత్మ అనేది లేకపోతే శోభించదు, అది ఉన్నా వృధానే. మీ యొక్క అనుగ్రహం ఉంటేనే అది శోభిస్తుంది. పెరియాయ్ వేదం అందరం చదవగలమా? కొంతమంది మాత్రమే చదివే అర్హత కలిగి ఉన్నారు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు? వినటం మాత్రమే చేస్తారు. శ్రవణమే ప్రాధాన్యత, అవునా? అన్నిటికంటే ముందుగా వినాలి. విన్నదాన్ని మననం చేయాలి. మననం చేసిన దాన్ని ఆచరించాలి. ఆచరించిన దాన్ని అమ్మో మాకు ఆచార్యులు ఇలా చెప్పారు కాబట్టి మేము ఆచరిస్తున్నామని 10 మందికి తెలియ చెప్పాలి. అప్పుడు కదా ఆచార్యులకు నిజమైన గురుదక్షిణ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు స్వామిని? పెరియాయ్, పెద్ద వైభవం కలిగిన వాడా అంటున్నారు. ఎవరు చెప్పారు ఈ మాట అంటే వేదాలలో చెప్పబడింది. వేదాలు కూడా నీ వైభవాన్ని మేము చెప్పలేమని చేతులెత్తేసాయండి. అంత వైభవం కలిగినటువంటి వాడవు నీవు. ఎవరైతే భగవంతుడు వైభవం నాకు తెలుసు లేదా పరమాత్మ గురించి నాకు తెలుసు అంటాడో వాడికి తెలియదు అని అర్థం అంటారు పరాశర భట్టర్ వారు. ఎవరైతే నాకు తెలీదు పరమాత్మ వైభవం, బోల్డ్ అంత వైభవం అండి, అంత చదివినా ఇంత కూడా గోరంత కూడా తెలుసుకోలేకపోతున్నామని భావన చేస్తారో వారు పరమాత్మ వైభవం తెలిసిన వారు. యస్యావహం తస్య మదం అంటూ పరాశర భట్టర్ వారు మనకు ఆ మాటను అనుగ్రహించారు. ఉలకి నిల్ లోకమునందు అసలు భగవంతుడికి అవతరించవలసినటువంటి అవసరం ఉందా అండి? ఈ కర్మభూమిలో ఆయన ఏమన్నా కర్మలు చేసుకున్నారా? కర్మలు వగదించుకోవాలా? మనలాగా కర్మలు అనుభవించేటటువంటిది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. అటువంటి పరమాత్మ అజాయమానో బహుదా విజాయతే, జన్మలు ఎత్తనే అవసరం లేనటువంటి వాడు అనేక అవతారాలు దాల్చాడు. ఎన్ని అవతారాలు దాల్చారో లెక్కకు చెప్పలేము అనుకున్నాము. అలా అవతారాలు దాల్చే కొద్దీ ఆయన కాంతి పెరుగుతూ ఉందట. ఎలాగూ మనికి సాని పెడుతూ ఉంటే కాంతి వచ్చినట్టుగా ఆయన ఆ ఇంద్రనీల కాంతి కదా, ఆయన నీలమేఘశ్యాముడు, ఇంకా కాంతి పెరుగుతూ ఉంది. అలాగా పరమాత్మ ఏమో అవతరించే కొద్దీ ఆయన కాంతి పెరుగుతుంది. ఇక్కడ మనకేమో పనులు చేసే కొద్దీ, కాన్పులు అయ్యే కొద్దీ కాంతి తగ్గుతూ ఉంటుంది. అలాగే మొదటి బిడ్డగా ఉన్నప్పుడు ఆ బిడ్డకు బాగా జ్ఞానము, మంచి ఆరోగ్యం లభిస్తాయి. అదే చివరి బిడ్డగా ఉంటే కొంచెం అన్నీ తగ్గుతూ ఉంటాయి, అంటే క్షీణిస్తుంది అని తెలియచెప్పడం. కానీ పరమాత్మ ఎన్ని అవతారాలు దాల్చినా, ఎంత సృష్టి చేసినా ఆయన కాంతి ఇంద్ర నీలము వలె పెరుగుతూనే ఉంది. సానె పట్టే కొద్దీ వస్తున్నట్టుగా ఆయన అవతారాలు దాల్చే కొద్దీ ఇంకా గొప్పగా ఉన్నారు. రామావతారంలోనే ఎంత భోగ్యంగా ఉన్నాడండి. వినయం ఏమిటి, ఆయన సౌందర్యం ఏమిటి, ఆయన యొక్క నిద్ర సౌందర్యాన్ని చూస్తూ కూడా సీతాపిరాట్టి కాకాసురుడు వచ్చి హృదయం నందున పొడుస్తూ ఉన్న ఆ నిద్ర సౌందర్యానికి ఆయనకు నిద్రాభంగం ఏర్పడకూడదని తలంచి ఆమె అలా అనుభవించింది. అంత సౌందర్యమూర్తి. అలాగే ఆనాడు అరణ్యవాసానికి వేంచేసినప్పుడు మునులు, ఋషులు, సన్యాసులు ఆయన సౌందర్యానికి అన్నిటినీ సన్యసించినటువంటి వారే ఈడుపడిపోయారు అని కదా రామావతారం యొక్క వైలక్షణాన్ని చెప్పేది. మరి అంతకంటే కూడా కృష్ణావతారము ఒక్కసారి ఆ కృష్ణని చూస్తే చాలండి, ఇంకంతే పడిపోతారు. అంత సౌందర్యంగా ఉంటాడు, అంత ఉదార స్వభావం కలిగి ఉంటాడు, అంత సౌలభ్య గుణాలు కలిగి ఉంటాడు, అంత వాత్సల్యంగా ఏదో ఎన్ని రోజుల నాడో నించో వీడు ఫ్రెండ్ అయినట్టుగా వచ్చి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడినంత వాత్సల్యంగా ఉంటాడు పరమాత్మ. మరి అలా కృష్ణయ్యను చూసి ఒక్కసారి ఆయన సౌందర్యాన్ని వీక్షిస్తే ఇంకా ఆయన చుట్టే తిరుగుతారట. అంత సౌందర్యమూర్తి. రామావతారమే అనుకుంటే కృష్ణావతారం ఇంకా గొప్పగా, అంటే అవతారాలు దాల్చే కొద్దీ ఎత్తే కొద్దీ ఇంకా కాంతివంతంగా ఉన్నారు పరమాత్మ అని ఉత్తముడయ్యాయ్. ఆశ్రితుల విషయంలోగాన ఒక ప్రతిజ్ఞ చేశాడు అంటే పరమాత్మ ఇంకా ఎవరు చెప్పినా మారడండి, వాళ్ళని రక్షించవలసిందే అని ఫిక్స్ అయిపోతాడనమాట.
అలాంటి ఆశ్రితుల విషయంలో ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు. ఏమిటి ఆ ప్రతిజ్ఞ అంటే సుగ్రీవాదులు అందరూ తెలియచెప్పారు. ఏమని? విభీషణుడి యొక్క శరణాగతి విషయంలో. లేదు, ఆయన రావణాసురుడు యొక్క తమ్ముడు ఏమి మనస్సులో పెట్టుకొని నీ దగ్గరికి వచ్చాడో అటువంటి వాడిని దగ్గరికి తీయవద్దు, తీసుకోవద్దు అని పాపం సుగ్రీవుడు చెప్పాడు. అయినా విన్నాడా రాముడు? వినలేదు. ఏమన్నాడు పైపెచ్చు? విభీషణుడిని దగ్గరికి తీసుకోవటం సరే, ఈ సమయంలో రావణుడు వచ్చినా సరే నేను రక్షణ చేస్తా అన్నారు. అటువంటి రక్షణ ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు. అలాగే త్రేతాయుగంలో సీతా పిరాట్టి కూడా చెప్పిందట, అయ్యో ఇక్కడంతా రాక్షసులు ఉన్నారు స్వామి, మీరేమో వెళ్ళి వాళ్ళను సంహరించాలంటారు, వాళ్ళతోటి యుద్ధం చేయాలంటారు, ఎందుకు వచ్చిందిలే అని ఒక్కసారిగా వెనుకంజగా మాట్లాడింది. తల్లి ఎప్పుడూ అలా చెప్పదు, కానీ ఎందుకో రాముడిపై ప్రేమ అలా చెప్పింది. చెప్తే రాముడు అన్నాడట, నేను ఋషులకు మాట ఇచ్చాను, మీ యొక్క యజ్ఞయాగాది క్రతువులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అవరోధాలు తలపెట్టకుండా అవరోధం చేసేటటువంటి వారిని నేను వాళ్ళను సంహరించైనా మీ యొక్క యజ్ఞయాగాదుల క్రతువులను జరిపిస్తాను అని. మరి ఆనాడు ప్రతిజ్ఞ చేశాను కదా, నేను ఈ ప్రతిజ్ఞ మానను. లక్ష్మణుడు వచ్చి చెప్పినా నేను లక్ష్మణ్ణైనా విడుస్తాను కానీ ప్రతిజ్ఞను విడువను అన్నారు. తర్వాత సీతాపిరాటి కదా ఇక్కడ చెప్పింది, నిన్నైనా వదులుతానేమో కానీ ఇచ్చిన మాటను వదలను అన్నాడట రామచంద్రుడు. అలాంటి ధర్ములు వీళ్ళందరూ. కనుకనే అది రామావతారమైన కృష్ణావతారమైన ధర్మం కోసమే. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే రక్షిస్తుంది అంటూ మన పెద్దలు చెప్తారు. ధర్మం ఎవరు? సాక్షాత్తు పరమాత్మే. ఆ ధర్మానికి ఒక రూపం ఇస్తే రామచంద్రుడు అంటూ మనకు ఆచార్యుల వారు అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి ధర్మాత్ములు ఈ పరమాత్మ. నెక్స్ట్ పెరియాయ్ ఏం చెప్తున్నారు? పెద్ద వైభవం కలిగిన వాడు అన్నారు. ఏం వైభవం అట అంటే, ఈయన రక్షణా ప్రతిజ్ఞ చేసి ఉన్నారు కదా, నేను రక్షించి తీరుతాను అని. ఆ రక్షణా ప్రతిజ్ఞ నిర్వహంలో తగినంత మాత్రమే కాక, రక్షణ చేయాలి కదా అన్నట్లుగా మనం ఏదో ఒక పని చేయాలంటే అంతవరకే పూసినట్టుగా చేస్తాము. కానీ పరమాత్మ అలా కాదట, దానికి అధికమైనటువంటి రెట్లుగా వాళ్ళకు రక్షణ చేస్తారు. ఇప్పుడు ఏదో ఒకటి మనకు సమస్య వచ్చింది, పరమాత్మ దగ్గర విన్నవించుకున్నాము, మా పిల్లవాడికి చదువు రావాలి, మంచి జాబ్ రావాలి అని. ఆయన చదువు ఇస్తాడు, జాబు ఇస్తాడు, వాడికి పెళ్ళి చేస్తాడు, మంచి అమ్మాయిని చూస్తాడు, అన్నీ చేసేస్తాడు. అంటే మనం కోరిన దానికంటే ఆయన రక్షణ తత్వం అనేకమైనటువంటి అధిక రెట్లు ఎక్కువగా ఉంటుంది అని తెలియచెప్పడం ఒక లక్షణం. ఇంకొక లక్షణం ఏం చెప్తున్నారు పెరియాయ్ అంటే, ప్రపన్నులకు ఇవ్వవలసిన ఇచ్చి వాళ్ళకి ఏమి ఇవ్వాలో అన్నీ ఇస్తారు. తర్వాత అనుకుంటారట, అయ్యో నేనేమి ఇవ్వలేకపోయానే, ఏమి ఇచ్చాను కనుక అని భావన చేస్తారట. అది ఇంకొక లక్షణం. మూడవ లక్షణం ఏం చెప్తున్నారు? అది చేసేది వారి కోసమైనా ఎదుటి వారి కోసమైనా వారి కోసం నేను చేస్తున్నాను అన్నట్లుగా భావన ఉండదట. నా పనే నేను చేస్తున్నాను, ఇది నాది, నా లాభం కోసం నేను చేస్తున్నాను అన్నట్లుగా చేస్తారట పరమాత్మ. ఈ మూడు లక్షణాలు పరమాత్మలో వైభవంగా ప్రకాశిస్తున్నాయి. కనుకనే మన ఆండాళ్ళ తల్లి ఏమంటుంది? పెరియాయ్, పెద్ద గొప్ప కళ్యాణ గుణాలు కలిగినవాడు అంటుందన్నమాట. అలాగా ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తారు. ఈయన కళ్యాణ గుణాలు చెప్పారు. ఇందులో ఇంకొకటి ఏమిటంటే, ఆయన ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో వారి కోసం ఏమైనా చేస్తారు. ఎందుకంటే రామచంద్రుడు దశరథ పుత్రుడా అంటే ఆనందపడతాడట, చక్రవర్తి కుమారుడా అంటే ఆనందపడతాడట. నువ్వు చక్రవర్తి అంటే ఆనందం ఉండదండి, అలా చెప్పుకుంటేనే ఆనందం అన్నట్టుగా ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ ఏమిటి, నువ్వు పార్థసారథివి అంటే ఆనందపడతాడట. అయ్యే ఓ పార్థుడికి రథసారథివి అయ్యా, నువ్వు ఒక డ్రైవరు అంటే ఆయన ఆనందపడతాడు. పరమపదనాథుడివి అంటే ఆ నామానికంటే నువ్వు రథసారథివి పార్థసారథివి అన్నామనుకోండి ఆనందమట. చూడండి, మనకి ఎప్పుడైనా మన వాళ్ళు ఎక్కడన్నా కొంచెం చిన్న ఉద్యోగాలలో ఉంటే చెప్పుకోవటానికి కొంచెం మొహమాట పడతాము. అదేం చెప్తాంలేండి అన్నట్టుగా ఉంటుంది కదా. తక్కువ వాటిని మనము రిసీవ్ చేసుకోలేమన్నమాట. పరమాత్మ అయితే ఆయన అలా దాసత్వం చేసిందైనా యాచకుడిగా వచ్చి వామనుడిగా యాచక వృత్తిని స్వీకరించిన ఆయన ఏవైనా వాటిని ఇష్టంగా తీసుకుంటాడట. ఎందుకు ఇష్టంగా తీసుకుంటాడు అంటే, ఆశ్రితులను రక్షించటంలో, ఆశ్రితులకు సహాయపడటంలో ఆయనకు అంత ఇష్టం. కనుక
పార్థసారథిగా వచ్చారు. ఎవరి కోసం? పాండవులకు విజయం తథ్యం చేస్తాను అని మాట ఇచ్చాడు కనుక, వాళ్ళు రక్షణ కోరారు కనుక, వాళ్ళు ధర్మంగా ఉన్నారు కనుక, వాళ్ళు మీరే మాకు దిక్కు అని ఆశ్రయించి ప్రార్థన చేశారు కనుక అలా ఆయన యుద్ధాన్ని నడిపించాడు. ఆ యుద్ధంలో ఎన్ని జిమ్మిక్కులో, నేను యుద్ధము చేయను, ఆయుధం పట్టను అని చెప్పినటువంటి పరమాత్మే ఎన్ని జిమ్మిక్కులో చేసి యుద్ధంలో విజయాన్ని తథ్యం చేశారు. ఎందుకు తథ్యం చేశారు అంటే ఆయన్ను ఆశ్రయించి ఉన్నారు కనుక, ధర్మాన్ని నమ్ముకొని ఉన్నారు కనుక, పరమాత్మే మాకు దిక్కు, ఇతరమైన దిక్కు కాదు అని అనన్య గతిత్వం కలిగి ఉన్నారు. అటువంటి వారిని రక్షించవలసినది నేనే, అటువంటి వారిని విజయానికి తథ్యం చేయవలసినది నాదే బాధ్యత అంటూ ఆయన చేశారు. అలాగే ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్తారు. ఏమిటంటే రాయబారిగా వేంచేశారు కృష్ణ పరమాత్మ. ఆ దుర్యోధనుడు వేంచేసి ఉన్నారు అక్కడ. దుర్యోధనుడు విందుకు రమ్మని ఆహ్వానం చేశారు, అయినా వెళ్ళలేదు. అలాగే భీష్మాచార్యులు పిలిచారు, అయినా వెళ్ళలేదు. ఆచార్యులైనటువంటి ద్రోణాచార్యులు పిలిచారు, అయినా కృష్ణ పరమాత్మ వెళ్ళలేదు. విదురుడి ఇంటికి వెళ్ళారు, స్వీకరించారు పండ్లు తొక్కలు అని మీకు ఇంకా ఆ విషయం తెలుసు కదా. ఓకే, అయితే ఎందుకు అంటే నాకు ఎవరు శత్రువులు ఉన్నారు? నాకెవరు శత్రువులు లేరు. పరమాత్మకి ఎవరు శత్రువులండి? ఆయన అందరినీ రక్షణ చేస్తాడు, అందరినీ పోషణ చేస్తాడు, అందరికీ కోరికలు తీరుస్తాడు. ఆ సీతాపిరాటి యొక్క వక్షస్థలంపై పొడిచినటువంటి కాకాసురుని కూడా అమ్మ పురుషకారిణిగా చెప్పిందని వదిలివేశాడే. అటువంటి వాడికి ఎవరు శత్రువులు అంటే ఆయన్ను ఎవరైతే ఆశ్రయించుకొని ఉంటే, వారికి ఎవరైతే శత్రువులు ఉన్నారో, వారికి ఎవరైతే అవరోధాలు తలపెడుతున్నారో వారు పరమాత్మకు శత్రువులు. అంతే తప్ప ఆయనకు ఎవ్వరూ శత్రువులు లేరు. ఆయన్ను ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారికి ఎవరు శత్రువులో వాళ్ళు శత్రువులు. అందుకని ఆయన ఏం చెప్పాడు? ద్విషద్దన్నం నభూతవ్యం అన్నారు. అంటే ఆ శత్రువుల ఇంట నేను భోజనాన్ని చెయ్యను, భోజనం నేను పెట్టను అన్నాడు. అయ్యో నేను శత్రువుని ఏమిటయ్యా అని ఆ దుర్యోధనుని అడిగితే ఇది చెప్పాడు. నన్ను ఎవరైతే ఉన్నారో వారికి ఎవరైతే శత్రువులు అవుతున్నారో నాకు వారే శత్రువులు. ప్రహ్లాదుడికి ఎవరు శత్రువు? తండ్రే శత్రువు. కాపాడవలసి, రక్షించవలసి, పోషించవలసినటువంటి తండ్రి హిరణ్యకశిపుడే శత్రువు. మరి ఈయనకు ఆయన శత్రువు అయ్యే కదా. ఒక స్తంభం నుండి నర సింహ ఇరువురు కలిసినటువంటి అవతారాన్ని దాల్చి ఆ యొక్క హిరణ్యకశిపుడిని సంహరించారు. అనేకమైన కోరికలు కలిగి ఉన్నాడు, అయినా సంహరింపబడ్డారా అంటే ఆయనను ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారి కోసం ఆయన అవతారాలు దాలుస్తారు. వారి కోసం డ్రైవర్ వృత్తినైనా స్వీకరిస్తాడు, యాచక వృత్తినైనా స్వీకరిస్తాడు, ఏదైనా ఇష్టంగా చేస్తాడు. నేను వాళ్ళ కోసం చేస్తున్నాను అని చెయ్యడు, ఇది నా కోసం నేను చేస్తున్నట్టుగా భావన చేసి చేస్తాడు. అదే మన వాళ్ళనుకోండి, ఇక్కడ ఎవరమైనా ఒక్క పని చేస్తే నేనే వాళ్ళకి ఇచ్చాను, నేనే అక్కడ ఉద్యోగం ఇప్పించాను, నేనే చేశాను ఎన్ని చెప్పుకుంటాము. పరమాత్మ స్వభావం చూడండి. కనుక ఆయన్ను పెరియాయ్ అనింది మన ఆండాల తల్లి. గొప్ప కళ్యాణ గుణములు కలిగినవాడు, గొప్పవాడు అంటూ స్తుతించింది. అలాగే మా అత్త అదే ఏమిటట, శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో తెలుసా? నీ యొక్క బలానికి, నువ్వు వదిలేటటువంటి ఆ యొక్క బాణాలకు వాళ్ళు భయపడి వాళ్ళందరూ వచ్చి నీ వాకిటి ముందు నిన్ను ప్రార్థన చేస్తారు, వాకిటి ముందు నిల్చొని. మరి మేము ఎందుకు వచ్చామో తెలుసా? మాకెవరు శత్రువులు? మేము దానికి రాలే, మీ యొక్క కళ్యాణ గుణాలను పాడటానికి వచ్చాము. ఇక్కడ రెండు చెప్తారనమాట. ఒకటి శత్రువులు భయపడి వచ్చారు, మేమేమో మీ కళ్యాణ గుణాలను పాడటానికి వచ్చాము. అయితే ఎలా అంటే నీ యొక్క బలానికి ఓడిపోయి వాళ్ళు నీ వాకిట ముందో లేదా నీ పాదాల చెంతో పడి ఉన్నారు అని చెప్తారు. ఇంకొకటి, మేము దేనికి ఓడిపోయామో తెలుసా? మీ కళ్యాణ గుణాలకు ఓడిపోయి మీ ముందు పడి ఉన్నాము. ఏమిటయ్యా కళ్యాణ గుణాలు? ఒక్కసారి ఆయన సౌందర్యాన్ని చూసినా, ఒక్కసారి ఆయన వైభవాన్ని విన్నా, ఇంకా ఆయన పాదాల చుట్టూ తిరిగి 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 అక్కడే పడి ఉంటాము తప్ప ఈ మనస్సు వెనక్కి రాదండి. అన్ని కళ్యాణ గుణాలు కలిగినవాడు, అంత సౌందర్యం కలిగినవాడు. శత్రువులైనా బయటపడతారేమో కానీ నువ్వు క్షమిస్తే
ఈ జీవుళ్ళు మాత్రం బయట పడేదే లేదు, నీ కళ్యాణ గుణాలనే అనుభవించాలి అని వాళ్ళు చచ్చిపోతారండి. అంటే అంతగా ఆర్తి కలిగి ఉంటారు అని తెలియచెప్పడం అన్నమాట. ఎలా ఈయనకు అపరాధాన్ని తలపెడదామని వచ్చారు. త్రేతాయుగంలో సీతాపిరాట్టి యొక్క ఒడిలో శ్రీరామచంద్రుడు చక్కగా పవళించి ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో కాకాసురుడు వచ్చాడు. ఆమె హృదయంపై పొడిచాడు. రామచంద్రుడు పవలించి ఉన్నాడు అని అట్లాగే ఓర్చుకొని ఉన్నది. అయితే రామచంద్రుడు లేచాడు. ఆ రక్తబొట్టు ఆయన మీద పడగానే అయ్యో ఇంత చేసింది ఎవరు అని కోపం వచ్చేసింది. మరి అమ్మకు అలా చేస్తే కోపం రాదండి రామయ్యకు? కోపం వచ్చేసింది. ఆ కోపంతో అక్కడ గడ్డి పరకం తీసుకొని నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ కాకాసురుడిపై వదిలారు. కాకాసురుడు ఎవరు? ఇంద్రుడి కుమారుడైనటువంటి జయంతుడు. ఈ కాకాసురుడు రూపంలో, కాకి రూపంలో వచ్చారు. సరే, ఆయన ముల్లోకాలు తిరిగి వచ్చారు, ఎవరు రక్షణ చేయలేదు అని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ సీతాపిరాటి ఒక ఎండుటాకుని తీసుకొని ఇలా చూయించింది బోర్ల పడమని. ఆయన వెళ్ళకెళ్ళి పడి ఉంటే బోర్ల పడితే అయ్యో అయ్యో స్వామి నీకే శరణాగతి చేస్తున్నాడయ్యా, బోర్ల పడి మరి నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? మన బిడ్డల్ని మనం రక్షించకపోతే వాళ్ళ తప్పులు వెంచుతూనే ఉంటే వాళ్ళు ఎప్పుడు దిద్దుబాటు అవుతారు అని ఆ కాకాసురుడిని కూడా రక్షణ చేసింది మన అమ్మ. అటువంటి పురుషకారిణి అయినటువంటి అమ్మతోటి కలసి వచ్చి ఈయనను నిదురలేపుతూ ఉన్నారు. అనేక కళ్యాణ గుణములు కలిగిన వాడవు కదా, ఆనాడు ఆ విధంగా, ఈ యుగంలో ఈ విధంగా అంటూ కొన్ని ఉపమానాలను తెలియచెప్పి వాళ్ళందరినీ రక్షించావే, మా కోసం నిద్ర లేచిరావా అంటూ ప్రార్థన అన్నమాట. ఆనాడు పెరియాళ్వార్ల వలె వచ్చాము. పెరియాళ్వార్లు ఏం చేశారు? ఆయనకేదో పెద్ద ఉత్సవం ఏర్పాటు చేస్తే అంబారిపై కూర్చోబెట్టి ఆయన ఆ ఉత్సవాన్ని నాకు చేస్తున్నారని తలవక, అబ్బా ఓమ్మో ఈ టైంలో వచ్చారే అమ్మవార్లతోటి సమేతంగా గరుడ వాహనారూఢుడై స్వామి, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ఈయనేమిటో ఇప్పుడు వచ్చారు, ఎంతమంది దృష్టి దోషం తగులుతుందే నా స్వామికి అని మంగళ ఆశాసనం చేశారే. అలాగే మేము కూడా మాకు వైభవాలు కావాలని మేము తలవట్లేదు, మీకు మంగళాశాసనం చేయటానికే వచ్చాము. ఆ సత్యము తోటి లోకాలను, దానముతోటి దీనులను, శుశ్రూషతోటి గురువులను జయించారు. అలా గుణాలతోటి అందరినీ జయించాడు మన కృష్ణ పరమాత్మ. అంటే ఆయనలో ఉండేటటువంటి సౌలభ్య గుణాలతోటి అందరినీ జయిస్తున్నావు కనుక స్వామి మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? మేము మీకు ఏమీ ఆశించకుండా, ఏమీ కోరకుండా వచ్చి మీకు మంగళాశాసనం చేయటమే పనిగా వచ్చాము, ఆ పెరియాళ్వార్లలాగా వచ్చాము అని చెప్తున్నారనమాట. యాం వందో మేము వచ్చితిమి, నీవే రావాలి పెరియాళ్వార్ల దగ్గరికి. మీరు ఎలాగొచ్చారో బిడ్డను చూసుకోవడానికి, బిడ్డ వైభవాన్ని చూసుకోవడానికి మీరు అలాగా మా దగ్గరికి రావాలి. కానీ మేమేం చేసామో తెలుసా? ఆ త్వర తట్టుకోలేక, ఉపేయ త్వర తట్టుకోలేక నిన్ను దర్శించాలి, నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎలా ఉన్నావో ఆ సౌందర్యాన్ని వీక్షించాలి, మీకు మంగళాశాసనం చేయాలని ఆ ఉపేయ త్వరను తట్టుకోలేక మీరు రావలసి ఉండగా కూడా మేము వచ్చాము మీ ఇంట వాకిటము. చిన్న పిల్లలమని తలువవద్దు, ఎందుకు వచ్చారు అని తలువవద్దు. ఆ త్వర తట్టుకోలేక మేము వచ్చామయ్యా. ఆ కళ్యాణ గుణాలను సేవించిన తరువాత ఇంకా విశ్లేషంగా ఉండలేక సంశ్లేషము కోరి నీతోటి స్నానాదులను నీరాటం చేసుకోవటం కోసము మేము ఇక్కడికి వచ్చాము స్వామి, నీకు మంగళాశాసనం చేయటం కోసము మిమ్మల్ని నిదుర లేపుతున్నాము అంటూ విన్నవించుకున్నారు ఈనాటి పాసురంలో. సరే, మనము ఆచార్యులు, ఈ పాసురం ఏమిటి అంటే ఆచార్యుల శిష్యుల సంబంధాన్ని చెప్తుందన్నమాట. ముందుగా చెప్పుకున్నాము ఎదిరి పొంగి మీదలిప్ప అని. అంటే ఆచార్యుల స్వభావం ఎలా ఉంటుంది? పొంగి పొర్లిపోయేటట్టు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. మరి ఆచార్య శిక్ష సంబంధం అని చెప్పుకున్నప్పుడు ఆచార్యుల గురించి కొన్ని ప్రమాణాలను చెప్పుకుందాము. ఎవరెవరు ఎలా ఉంటే మనకి ఇంతటి దాకా ఈ యొక్క పరమాత్మ కళ్యాణ గుణాలను అనుభవించటం తెలిసిందో, పరమాత్మను చేరాలని త్వర కలుగుతుందో, ఇవన్నీ ఎలా మనకు అభ్యాయో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే భగవద్ రామానుజుల వారికి ఇక్కడ ఆచార్య లక్షణాలంటే మొదటగా 5 చెప్పాము.
5 పాసురాలలో. ఇవి నందుడికి ఉన్నాయి, అందుకని ఆచార్యుడయ్యాడు అంటూ చెప్పారు. అలాగే భగవద్ రామానుజాచార్యులకు కూడా 5 మంది ఆచార్యులు ఉన్నారు. మరి ఎవరట వాళ్ళు అంటే మీకు తెలుసు కదా, 5 మంది ఆచార్యులని తెలుసు. అయితే అది సూక్ష్మంగా గుర్తుపెట్టుకోవడానికి ఒకటి చెప్తా. టీ స్క్వైర్ పే టీ స్క్వైరు, టీ స్క్వైర్ పే టీ స్క్వైర్ ఏమిటి? తిరుక్కోటియూరు నమ్మివారు ఉన్నారు, ఆయన మంత్రార్థాన్ని అనుగ్రహించారు. అలాగే టీ స్క్వైర్ అని చెప్పుకున్నాం కదా, తిరుమలై నంబి ఈయన ఏం చేశారు? శ్రీమద్ రామాయణాన్ని 18 పర్యాయాలు అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారికి. ఇది టీ స్క్వైరు. మధ్యలో పే అని చెప్పుకున్నాం కదా, ఎవరైనా పెరియ నంబి భగవద్ రామానుజుల వారికి సమాశ్రయాన్ని వసంగినటువంటి వారు. అక్కడికి టీ స్క్వైర్ అయిపోయింది, పే అయిపోయింది, మళ్ళీ టీ స్క్వైర్ చెప్పాము. వారు ఎవరు అంటే తిరుమాలై ఆండాన్ వారు. వీరు భగవద్ విషయాన్ని కాలక్షేపాన్ని అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారికి, అంటే తిరువాయిముజి దివ్య ప్రబంధాన్ని. అలాగే తిరువరంగత్త పెరుమాళ్ అరయర్ వీరు 4000 దివ్య ప్రబంధాన్ని సంధికాలం ఇచ్చారు. అలాగా భగవద్ రామానుజుల వారికి 5 ఆచార్యులు ఉన్నారు. ఎప్పుడు కూడా అలా ఆచార్యుల సంపద తరిగేది కాదండి. ఎలా ఉండాలి అంటే మనం ఆచార్యుల దగ్గర గ్రహించిన తర్వాత మనం కూడా 10 మందికి చెప్పాలి. చెప్పటానికి మనకు రాకపోతే దాన్ని మననం చేయాలి, అది ఆచరణలో పెట్టాలి. ముందు ఇవన్నీ చేయాలంటే ముందు ఏం చేయాలి? శ్రవణం చేయాలి, వినాలి, విన్నదాన్ని మననం చేయాలి, మననం తర్వాత ఆచరించాలి, ఆచరణ తర్వాత 10 మందికి చెప్పాలి. అప్పుడు చెప్తే వీళ్ళు ఆచరిస్తున్నారు కనుక వీళ్ళ పద్ధతులను చూసి వాళ్ళు కూడా మంచి మార్గాన్ని నడిచేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన ఆచార్యులు మనకు అనుగ్రహించింది ఏ కీర్తి కోసమో ధనం కోసమో ఎవరో మెచ్చుకుంటారనో కాదు కదా, వారికి గురుదక్షిణ సమర్పించినట్టుగా అవుతుంది అంటూ మన పెద్దలు ఆ విధంగా చేశారు. కనుకనే మన దాకా ఈ యొక్క భగవంతుడి యొక్క విశేషాలు, కళ్యాణ గుణాలు ఇవన్నీ అందాయి. అలాగే ఎతిరి పొంగి మీదలిప్ప ఎలాగూ ఆచార్యులు గ్రహించిన దానికి పొంగిపోయేటట్టు అనుగ్రహించారు. పాలు ఎలాగైతే కుండలు పెడితే ఆ గోవులు వదులుతూ ఉంటే ఆ యొక్క పొంగిపోయి కింద కూడా పడిపోయినట్టుగా ఇక్కడ గ్రహించిన దాన్ని ఆ విధంగా ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్కళ్ళ నుండి ఒక్కొక్క విధంగా ఆ విధంగా అనుగ్రహించారు. కనుకనే మనం కూడా అలా చెయ్యాలి. అయితే ఈ పాసురం ఎన్ని? 21వ పాసురం. 21 ప్రమాణాలని చెప్పుకుందాము. ఎలా అంటే కుండ పెట్టడమే ఆలస్యము ధారలుగా కురిపించాయి అన్నట్లుగా ఆచార్యులు కూడా మనకు అలాగా ఉదారంగా ఇస్తారు. ఈ ఆచార్య శిక్ష సంబంధంగా ఉంటుంది కాబట్టి ఈ పాసురంలో ఈ సూక్తులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎలా ఉంటుందంటే ఆచార్య పరంపరగా మనం ద్వయమంత్రానికి ఏమని చెప్పుకుంటామండి? రత్నహారం. శ్రీపతి స్తుతిమాల వెనక ఉంటుంది కదా ఆచార్య రత్నహారం అంటూ, ఆ విధంగా సాగుతుంది. ముందుగా పెరుమాళ్ళు ఉంటారు, ఆ తర్వాత తాయారుకు, ఆ తర్వాత విశ్వస్కేనుల వారికి ఇలా ద్వయమంత్రాన్ని అనుగ్రహించారు అన్నట్లుగా ఉంటుంది కదా. పెరుమాళ్ళు, తాయారు, విశ్వస్కేనుల వారు, నమ్మాల్వార్లు, నాదమునిగల్, ఉయ్యకొండార్, మనక్కాల్ నంబి, ఆళవందార్, పెరియర్ నంబి, రామానుజన్, ఎంబార్, పరాశర భట్టర్, నంజియర్, నంబిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యన్, తిరువాయిమొజి పిళ్ళై, మనవాళ మామునులు. ఈ విధంగా కదా ఆచార్య రత్నహారం ఉంటుంది. ఆ విధంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతా అని కాదు, ఒక చిన్ని ప్రయత్నం. కొన్ని ఆచార్య పొంగిపోయి వాళ్ళు ఎలా మనకు అనుగ్రహించారో ఆ విషయాన్ని తెలుసుకుంటూ, ఆచార్యులు అంటే భగవద్ రామానుజాచార్యులకే వర్తిస్తుంది ఆ నామం అంటారు. పూర్వాశ్రమంలో భగవద్ రామానుజుల వారు యాదవ ప్రకాశులు అనేటటువంటి ఆచార్యుల దగ్గర విద్యను అభ్యసిస్తున్నారు. ఆ సమయంలో యాదవ ప్రకాశులు గారు తస్య ఏవ కప్యాసం పుండరీక పక్షిణి అన్నారు. అది చాంద్యోగ ఉపనిషత్తులో ఉండేటటువంటి శృతి వాక్యం. దానికి అర్థం చెప్తున్నారు. ఆ పరమాత్మ యొక్క తిరుముఖ మండలము వానరం యొక్క పృష్ఠభాగము ఎర్రగా ఉంటుంది కదా, ఆ పృష్ఠభాగంతో పోల్చి చెప్పారు. అప్పుడే రామానుజులు ఏమన్నారు? ఇలా చెప్పి ఉండరు పెద్దవాళ్ళు, దీన్ని సరిదిద్దుకోవలసి ఉన్నది అని. సూర్యకిరణాలు పడినప్పుడు ఎర్ర తామరలు ఎంతగా వికసిస్తాయో అలాగుంది స్వామి యొక్క తిరుముఖ మండలము అనేటటువంటి అర్థాన్ని తెలియచెప్పారు. అంటే ఇక్కడ ఏమిటి చెప్పుకోవటం అంటే ఆచార్యులు అనుగ్రహించిన దానిని ఇంకా లోతుగా వెళ్ళి చెప్పగలిగినటువంటి ఆచార్యులు మన పూర్వాచార్యులు ఉన్నారు, మన రామానుజులు ఉన్నారు అని మన ఆచార్యుల యొక్క వైభవాన్ని చెప్పటం.
అలాగే ఇంకొక పాయింట్ ఏమిటంటే తిరుమాలై ఆండాన్ అనే వారి వద్ద తిరువాయిముజి కాలక్షేపం వింటుంటే 1-2 చోట్ల ఆ ఆచార్యులు పలికినటువంటి వాటిలో కొంచెం దోషం అనిపించింది భగవద్ రామానుజుల వారికి. ఏం చెప్పారో తెలుసా? ఆలవందార్లు ఇలా చెప్పి ఉండరు. ఈ తిరుమాలయాండాన్ యొక్క ఆచార్యులు ఎవరు? యామునాచార్యులు, ఆలవందార్లు. వీరు అలా చెప్పి ఉండరు. అలాగే ఇంకొక విషయం, మన ఆచార్యులు ఎటువంటి వారు అంటే అంత వైభవం కలిగిన వారు, అంత ఉదార స్వభావం కలిగిన వారు. ఎక్కడ కూడా ఆ యొక్క సాంప్రదాయానికి ఇబ్బంది కలగకుండా పట్టుకు వచ్చి ఇచ్చినటువంటి వారు కదా. అందుకని చెప్తున్నారు, యజ్ఞమూర్తితో 17 రోజుల పాటు వాగ్వాదం జరిగింది. 18వ రోజున రామానుజుల వారే వాగ్వాదంలో గెలిచారు. ఆ తరువాత ఆ యజ్ఞమూర్తి యొక్క నామాన్ని కూడా మార్చుకున్నారు. అప్పటి వరకు యజ్ఞమూర్తిగా ఉన్నటువంటి వారు అరురాల పెరుమాళ్ ఎంబెరుమానార్ అంటూ ఈయన నామాన్ని జోడించుకొని మార్చుకోవడం జరిగిందనమాట. అటువంటి గొప్పవారు మన ఆచార్యులు. అలాగే ఇంకొక విషయం, తొండనూరులో సహస్ర జైనులు వచ్చారు వాగ్వాదానికి భగవద్ రామానుజులపై. వారు చెప్పే వాటన్నిటికి సమాధానం చెప్పాలి కండి. ఇప్పుడు సహస్రావధాని ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఆనాడు ఈయన సహస్రావధానే. అలా 100 మందికి ఒకేసారి శాస్త్రంలో ఉన్న విషయాలను విశదీకరించి చెప్పినటువంటి వారు. ఎలా చెప్పారయ్యా? అది ఎలా సాధ్యమయ్యింది? 100 మంది కాదు, 1000 మంది. ఎలా చెప్పారు అంటే భగవద్ రామానుజుల వారు ఇటువైపు కూర్చొని మధ్యలో తెరకట్టి అటువైపు 1000 మంది జైనులు కూర్చున్నారు. ఆ 1000 మందికి ఈయన సమాధానాలు ఎలా చెప్పారంటే, భగవద్ రామానుజుల వారు ఆదిశేషులు కదా. పాముకి ఎలా ఉంటుంది? నాలుక 2గా ఉంటుంది, చీలి ఉంటుంది. ఇది ఎందుకో తెలుసు కదా. ఆనాడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అమృత కలశాన్ని పట్టుకొచ్చినటువంటి గరుడాల్వార్లు వాళ్ళ అమ్మగారి యొక్క దాస్య విముక్తి కోసం తీసుకొని వచ్చి దర్భలపై పెడితే ఆ దర్భలపై అమృత చుక్కలు పడ్డాయని ఈ పాములు నాకాయి కదా. అప్పుడు నాలుక 2గా చీలింది. అందుకని ఆ పాములకు నాలుక చీలుకగా 2 నాలుకల్లాగా ఉంటాయి. ఇక్కడ 1000 మంది జైనులు ఈయనతోటి వాగ్వాదం చేస్తూ ఉంటే ఈయన 2000 నాలుకలతోటి వాళ్ళని ఓడించేశారు అని చెప్పడం అన్నమాట. సాక్షాత్తు భగవద్ రామానుజుల వారు ఆదిశేషుడు. అలాగా ఓడించి గెలిచినటువంటి వారు మన ఆచార్యులు. అలాగే రామానుజులకు శిష్యులైనటువంటి వారి వైభవం ఎవరు? కూరత్తాల్వాను. వయస్సులో పెద్దవారు, కానీ జ్ఞానాన్ని పట్టి గురు శిక్ష సంబంధం ఉంటుంది అని తెలిపినవారు. ఈయన వయస్సులో పెద్దవారైనా రామానుజుల్ని ఆశ్రయించారు. భగవద్ రామానుజులు వారు వయస్సులో పెద్దవారైనటువంటి కూరత్తాల్వార్ని స్వీకరించారు. ఎందుకంటే శిక్ష లక్షణాలు నిండుగా ఉన్నాయి కనుక. అలాగా వీరు బోధాయన వృత్తి గ్రంథాన్ని ఎక్కడ కాశ్మీర్ దేశంలో పొందారు. అక్కడే భాష్యకార అనేటటువంటి నామాన్ని కూడా శారదాదేవి మన భగవద్ రామానుజుల వారికి అనుగ్రహించింది. సరే, ఈ గ్రంథం పొందిన తర్వాత అక్కడ ఉండేటటువంటి వాళ్ళు మా గ్రంథం మాకు కావాలని మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి పట్టుకు వెళ్ళటం జరిగింది. అయితే భగవద్ రామానుజుల వారు లేచి చూచేటప్పటికి గ్రంథం లేదు. కూరత్తాల్వాన్ గారిని అడిగారు ఏమిటి అని. వారు పట్టుకొని వెళ్ళారండి, వాళ్ళ గ్రంథం వాళ్ళకి కావాలని అన్నారు. దాని పరంగా మనము బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యం రాద్దామనుకున్నాము కదా అని శ్రీభాష్యం మొదలుపెట్టిన తర్వాత కూరత్తాల్వాన్ వారన్నీ అవలీలగా చెప్తున్నారు. ఏమిటంటే ఆ బోధాయన వృత్తి గ్రంథాన్ని మీరు పవళించి ఉన్న సమయంలో నేను ఒకసారి చూశాను అన్నారు. ఒకసారి చూస్తే మొత్తం మస్తకంలో పెట్టేసుకున్నారండి. మనమైతే పుస్తకంలో పెడతాము, కూరత్తాల్వాన్ వారు మస్తకంలో పెట్టుకున్నారు. అలాగ మొత్తం రాసేసేటప్పుడు చక్కగా బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యాన్ని అనుగ్రహించారనమాట. అటువంటి వారు మన ఆచార్యులు. అలాగే ఈ కూరత్తాల్వాన్ వారు నాలూరాన్ సభకు వెళ్ళవలసి వచ్చింది. భగవద్ రామానుజుల్ని వారి బంటులు వచ్చి పట్టుకొని వెళుతారు అని గమనించి రామానుజులు వారిని కర్ణాటక పంపించి రామానుజుల్లాగా వీరు కూర్చొని వీరిని తీసుకొని వెళ్ళేటట్టుగా చేసుకున్నారు. ఎందుకంటే రామానుజుల వారు ఆచార్యులు ప్లస్ సంఘ సంస్కరణలు చాలా ఉన్నాయని తలంచి ఈయన వెళ్ళారు నాలూరాన్ సభకు. నాలూరాన్ వారిని చూసిన తర్వాత ఆయన ఏదో కొన్ని మాటలు చెప్పాడు, అవి వీళ్ళకు నచ్చలేదు. అయితే నేను చెప్పింది మీరు కాదన్నారు కాబట్టి మీ కళ్ళు పీకి వేయబడతాయి అంటూ అక్కడ ఉండేటటువంటి బంటులకు చెప్పారు.
వాళ్ళు నా కళ్ళు పీకేసేదేమిటి, నీలాంటి వాడిని చూసిన తర్వాత నాకు ఈ కనులు అక్కరలేదని 2 గుడ్లు పీకి పక్కన పెట్టేశాడండి. అట్లాంటి నాలూరాన్ రాజుకు కూడా ఆ కంచి వరదరాజ పెరుమాళ్ళు నీకేం కావాలో కోరుకో అంటే అటువంటి వాడికి మోక్షమియ్యమని కోరాడు. ఎంత ఉదార స్వభావమో చూడండి. అటువంటి ఉదార స్వభావులు కూరత్తాన్వాన్ వారు. అలాగే తిరుమాలిరం సోలైలో వెంచేసి ఉన్నటువంటి సుందరబాహు పెరుమాళ్ళు, మొన్నేగా మనం వెళ్ళొచ్చాము, చక్కగా సేవించుకొని వచ్చాము. 108 పాయసపు గిన్నెలతో ఆరగింపు చేశారు. ఇక్కడ అవన్నీ చెప్పుకున్నామా? వెరీ గుడ్, గుర్తుంది మీకు. ఆ కూరత్తాల్వాన్ వారు అక్కడ ఉండి ఏం చేశారండి, పాసుర అర్థాన్ని చెబుతున్నారు శిష్యులకు. చెబుతూ ఉంటే ఎవరిమైనా చెప్తూ ఉంటే ఒక్కోసారి తటస్థించదండి, కొంచెం ఆగిపోవటం జరుగుతుంది. అలాగా ఈయనకు కూడా ఒక చిన్న వితిన్ సెకండ్స్ ఆగటం జరిగితే ఆయన భార్య అయినటువంటి ఆండాళ్ళ తల్లి మహాపతివ్రత, స్వామి నిన్న ఈ విధంగా చెప్పారు భగవద్ రామానుజుల వారు అని ఆ విషయాన్ని మాకు చెప్పారు కదా మీరు అని ఆమె విషయాన్ని చెప్పింది. చూడండి, ఆ చెప్పటంలో కూడా ఇది అని చెప్పక నిన్నటి రోజు మీ ఆచార్యులైనటువంటి రామానుజులు వారు ఈ విధంగా చెప్పారని నాకు చెప్పారు కదా ఇది అని చెప్పింది. అక్కడ ఆయన చెప్పలేదు, ఈమె వినలేదు. కానీ పతివ్రత లక్షణం ఎలా ఉంటుంది అంటే ఆమె చెప్పినట్టుగా చెప్పకుండా మీ ఆచార్యులు అనుగ్రహించిన విషయాన్ని నాకు చెప్పారు అన్నట్టుగా తెలియచెప్పింది. చూడండి, అసలు ఇటువంటి ఉత్తమ లక్షణాలు కలిగిన వాళ్ళు అలా చెప్పారు. అది పతివ్రత ధర్మము. అలాగే అక్కడ భగవద్ రామానుజుల వారు చెప్పను లేదు, ఆ విషయాన్ని ఈయనకు చెప్పలేదు. కానీ ఎందుకో ఒక్కొక్క సమయంలో తెలిసిన విషయాలైనా చెప్పడంలో కొంచెం తటాయిస్తుంది ఈ నోరు. అలాంటప్పుడు అలాగా అనుగ్రహించింది అంటే ఈయన దగ్గర ఉన్నటువంటి ఆమె కూడా ఎంత ధర్మాలను పాటిస్తుంది, కూరత్తాల్వాన్ భార్య. అలాగే మనం కూరత్తాల్వాన్ విషయంలో ఆయన అన్నిటినీ రాజ్యాలను మొత్తాన్ని రాజసుఖాలను వదిలివేసి శ్రీరంగం వెళుతున్నప్పుడు ఆయన యొక్క భార్య అయినటువంటి ఆండాళ్ళమ్మ బంగారు గిన్నెను తీసుకుపోతూ ఉంటే ఆమె వెనక భయపడుతూ నడుస్తుంటే ఆయన అన్నారు, ఎందుకు భయపడుతున్నావు, నీ దగ్గర ఏదో ఉన్నది, దానిని ఎవరు దొంగిలిస్తారని భయపడుతున్నా, దాన్ని వదిలేసి నీకు భయం పోతుందంటే ఆ గిన్నెను తీసి ఇసిరి వేసేశారు, బంగారు గిన్నెను. ఆమె ఎందుకు తెస్తుంది, కూరత్తాల్వాన్ వారు ఇప్పటి వరకు రాజుగా ఉన్నారు కదా, బంగారు గిన్నెలో భోంచేసేవారు, ఆయన కోసం పట్టుకొస్తుంది. కానీ ఆయన సర్వాన్ని వదిలివేసి శ్రీరంగానికి చేరి భగవద్ రామానుజుల్నే ఆచార్యులుగా సర్వం ఆచార్యార్పణం అన్నట్టుగా ఉన్నారు. అటువంటి వారు కూరత్తాల్వాను. అలాగే ఆచార్యులు చెబితే మనం ఎంత గ్రహిస్తామండి, మొత్తంగా గ్రహించలేముగా, ఒక 50% గ్రహించాము అనుకుందాం. దానిని తిరిగి చెప్పాలంటే ఎంత చెప్తాము, 25% చెప్పగలం. అది బాగా శ్రద్ధగా వింటే. అది కూడా ఒక సందేహమే, చెప్పగలమో లేదో అని. విన్నప్పుడు బాగానే ఉంటుందండి, అన్నీ విన్నట్టే ఉన్నాయి, అన్ని లక్షణాలు గుర్తుపెట్టుకున్నాం, పాయింట్స్ కూడా రాసుకున్నామండి, మీరు అడిగినప్పుడు ఏంటో మరి అవి గుర్తు రావట్లేదు అంటారు కదా మీరు. అలాగే విన్న 50% వింటే ఒక 25% చెప్పగలుగుతామేమో ప్రయత్నపూర్వకంగా. అయితే కానీ ఇలా ఉండకూడదు అంటున్నారు. ఎలా ఉండాలట అంటే 25% ఆచార్యులు వారు మనకి ఇస్తే దానిని ఎదిరి పొంగి మీదలిప్ప, దాన్ని ఇంకా పెంపొందించుకొని పొంగి పొర్లినట్టుగా పాలు మనం కూడా 100% చేసి చెప్పగలగాలి. ఇది ఎలా చేస్తామండి, ఆడ విన్నదే చెప్పింది 50 ఏంటిమి, విన్నది 25, దానిలో కూడా చెప్పిన ఎన్నో పోయినాయి, ఎన్నో శ్రద్ధ లేకుండా విన్నప్పుడు ఎన్ని పాయింట్లు పోయినాయో, అయ్యి బాబు ఎలా చెప్తామండి అంటే దానికి కూడా చెప్తున్నారు. ఏమంట, ఒక 25% ఆచార్యుల వారి దగ్గర గ్రహించాలట, మరొక 25% మనము గ్రంథాధ్యయనం చేయాలి, పుస్తకాలు చదవాలి, కోశాలు, అది ఒక 25%. అలాగే పక్కన శిష్యులతోటో భాగవతులతోటో చర్చ చేసుకోవాలి. అలా చర్చ చేసుకుంటే దాని ద్వారా కొంత ఒక 25% లభిస్తుంది. అలాగే ఇంకొక 25% అనుభవంగా తెలుస్తుంది. మనం చెబుతూ ఉంటే వాటి ద్వారా అనుభవం ద్వారా మనకు నేర్పిస్తుంది. ఇలాగా 100% వస్తుంది. అందుకని మనము కూడా ఉదారంగా పంచుకోవాలి. మనకు ఆచార్యులు ఏదైతే చెప్పారో దాన్ని 10 మందికి పంచాలి. ఇలాగ 25% గ్రహించిన దాన్ని 100% చేసి మనకు అందించారు కనుకనే మన పూర్వాచార్యులు మనం ఈవేళ అందుకోగలిగాము అని చెప్పడం అన్నమాట. అలాగా మన ఆచార్య పరంపర నడిచింది. ఇంకా పరాశర భట్టర్ వారు రామానుజన్
రామానుజన్, ఎంబార్, పరాశర భట్టర్, నంజియర్, నంబిళ్ళ, ఇలా కదా మనం సేవించుకుంటూ ఉంటాము. ఈ పరాశర భట్టర్ వారు ఎలా అంటే మంచి ఇంటెలిజెంట్ అనమాట. ఒక్కసారి చెప్తే చాలు ఇంకా ఆయన గుర్తుండిపోతాయి. అది వేదం కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, శృతివాక్యాలు కానివ్వండి, ఏవైనా సరే. అలాగా వాళ్ళ అమ్మగారు స్కూలు పంపించారు. ఈయన స్కూల్ నుంచి వచ్చేశారు. అదేమిటి నాన్న స్కూల్ వదలక ముందే వచ్చేసావు అంటే, అమ్మ రోజు చెప్పిందే చెప్తున్నారమ్మ, నాకు ఇవన్నీ వచ్చమ్మా అంటే, ఏంట్రా నీకు వచ్చేది, ఏదో ఒకసారి చెప్పు అనగానే అసలు ఏమాత్రము తడబడకుండా అనర్గళంగా గడగడగడగడ ఆ వేదాలను, రహస్యాలను, చక్కగా శృతివాక్యాలు కూడా చెప్పేశారంటండి. ఏకసంతాగ్రాహి అంటారే, ఒక్కసారి చెప్తే గ్రహించేసుకుంటాడు. అలాంటి వారు ఈ పరాశర భట్టర్ వారు. అలాగే ఎంబార్ వారు ఏమిటి అంటే, ఎవరో వచ్చి వీరిని పొగుడుతున్నారనమాట. మీరు బాగా చెప్తున్నారు, భలే చెప్తున్నారు అని పొగుడుతుంటే ఈయన ఆహా ఓహో అంటూ ఆనందపడుతున్నాడు. కానీ మన స్వరూపం ఏమిటండి, ఆనందపడకూడదు. ఇదంతా ఆచార్యుడు వారి కృప అన్నట్లుగా ఉండాలి కదా. కానీ అలా తలవక ఈయన ఆనందపడుతూ ఉన్నారట. ఈ విషయాన్ని పక్కన శిష్యులు వెళ్ళి రామానుజుల వారికి చెప్పారు. అదేమిటి, ఆత్మస్వరూపానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు మన ఎంబారు, వాళ్ళు పొగుడుతుంటే ఆహా ఓహో అని ఆనందపడుతున్నాడు. ఇంకా ఇల్లా ఎనక్కేదిరే నాకెదురే లేదు అని చెప్తున్నారండి అంటే, ఆయన ఇట్లా పిలుచుకురా అన్నారు రామానుజుల వారు. ఏమిటి ఎంబారే ఇలా చేస్తున్నావు అని రామానుజుల వారు అడిగితే, అవును నేనున్నది శ్రీరంగంలో, నాకు ఆచార్యుడు భగవద్ రామానుజాచార్యులు, ఇంకా నాకెదురేంటి అని నా ఆచార్యుల యొక్క గొప్పతనానికి నేను చెప్పుకుంటున్నాను అంటూ చెప్పారట. అంటే అంత ఆచార్య నిష్ఠ కలిగినటువంటి వారు అని చెప్పటం. అలాగే మొదలి ఆండాన్, మొత్తం 21 పాయింట్లు చెప్పుకుంటున్నాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది అంతా దాసరాలు ఎందుకు చెప్తుందంటే, ఇందులో ఇంత విషయం మనకు దాగి ఉన్నది, అది కొంచెం కష్టమైన మీకు అందించాలి. ఈ పేర్లు కొంచెం కొత్తగా ఉన్న, ఇబ్బందికరంగా ఉన్న 1కి 4 సార్లు మీరు వినైనా తెలుసుకోవాలి, మన ఆచార్యుల నామాలు పలకాలి, వాళ్ళ యొక్క వైభవం తెలియాలి అన్న ఉద్దేశంగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. సరేనా. మొదలి ఆండాన్ వారు, వీరు ఎవరు, రామానుజాచార్యులకు ఆచార్యులైనటువంటి పెరియనంబి వారి యొక్క కుమార్తె అయినటువంటి ఆత్తుళ్ళాయమ్మ. ఆమెకు వివాహం చేశారు, అత్తగారింటికి వెళ్ళింది. పాపం ఈమెకి ఏమి పనులు చేసుకోవటం రావట్లేదు. వాళ్ళ అత్తగారు ఏమంటున్నారు, మీరేమి చేయట్లేదని కొంచెం నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ రామానుజాచార్యులు ఏం చెప్పారు, ఈ మొదలి ఆండానుకు మీరు వెళ్ళండి, కొంచెం పనులు చేసి పెట్టండి అన్నారు. ఆచార్యులు చెప్తే వెళ్ళము, అది తగని పని అనేది ఏమి ఉండదండి అప్పట్లో. అలా వెళ్ళేవారు. వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది ఈ అత్తులమ్మ వాళ్ళ ఊరిలో. యజ్ఞం జరుగుతుంటే పాపం ఆ యజ్ఞం వాళ్ళు చదువుతూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి యజ్ఞం జరిగేటప్పుడు చదువుతున్నప్పుడు, లేకపోతే అక్కడ ప్రవచనం చెప్తున్నప్పుడు వాళ్ళకేదో పొరలలేదు మాట. వెంటనే ఈ మొదలి ఆండాన్ని అందుకొని చెప్పారు, అదేమిటయ్యా నువ్వు వాళ్ళ ఇంట్లో పని మనిషివి కదా, నీకు ఇంత శాస్త్రం తెలుసా అని. అక్కడి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎంత శాస్త్రం తెలిసినా ఆచార్యులు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండేవారండి. అలా ఉండబట్టే వాళ్ళకి ఇంత జ్ఞానం కలిగింది. అలాగే వడుగనంబి భగవద్ రామానుజులకు ప్రియమైన శిష్యులు. ఈ వడుగనంబి వారు రామానుజులు వారు పూజించేటటువంటి మూర్తులను ఆయన శిరస్సుపై ఉంచుకున్నారు. అలాగే రామానుజుల యొక్క పాదుకలను కూడా శిరస్సుపై ఉంచుకున్నారు. అదేమిటయ్యా వడుగనంబి, పెరుమాళ్ళను ఉంచుకున్నావు బాగుంది, పాదుకలను ఉంచుకోవడం ఏమిటి అంటే, మీ యొక్క స్వామి ఆయన, మా యొక్క స్వామి పాదుకలు నేను ఉంచుకున్నాను అని బదులిచ్చారు. అంటే అంత ఆచార్య నిష్ఠ కలిగినటువంటి వారు అని. అలాగే నంజియరు, వీళ్ళు కూడా మామూలు సామాన్యులు కాదండి బాబు. వీళ్ళందరూ ఎదురు పొంగి మీద లిప్ప అన్నట్టుగా వాళ్ళు పొంగి పొర్లించేశారు. వాళ్ళు తెలుసుకున్న దాన్ని అంత ఉదార స్వభావంతో చెప్పారు. అంతటి జ్ఞానులు. ఎలా అంటే వీళ్ళ ఆచార్యుల వారు ఈ సమయంలో ఇది చెబుతారు అని ముందే పసిగట్టి చెప్పేసేవాడంట. అంటే అంత శ్రద్ధ, అంత భక్తి, అంత ఆచార్య నిష్ఠ కలిగిన వారు అని. అలాగే నంబిళ్ళయ్య గారు, వీరు నంజియర్కు శిష్యులు. వీరు ఎలాంటి వారు అంటే, నంజియర్ వారు మంచి వ్యాఖ్యానం చెప్పేవారు. ఉదాహరణలతోటి జోడించి, ప్రమాణాలతోటి జోడించి చెప్పేవారు.
వాటన్నిటినీ కూడా నా ముందు తరం వాళ్ళు అందుకోవాలి కదా, నేను ఇప్పుడు ఉన్నాను, ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కదా అని భావన చేసి అవన్నీ లిఖితపూర్వకంగా రాస్తున్నారు నంజీరాచార్యుల వారు. అలా రాస్తుంటే ఆయనకు గుర్తొచ్చి అనుభవాలన్నీ స్పీడ్గా రాస్తుంటే ఇలా స్పీడ్గా రాసేటప్పటికి ఏమైంది, కోడి రాత అంటారే కోడి గెలికినట్టుందని అలాగైపోయింది ఆ తాళపత్ర గ్రంథాలలో. అయ్యో, నేను మిగిలిన ముందు తరాల వాళ్ళకి అందించాలనుకున్నానే ఇలా జరిగిందే అంటే ఆ పక్కన ఉండేటటువంటి శిష్యులు అన్నారట, స్వామి నంబిళ్ళయ్య గారు ఉన్నారు, వాళ్ళ రైటింగ్ ఎలా ఉంటుందంటే ప్రింటేనండి, అంత బాగా రాస్తారు అని తెలియచెప్పారు. చెప్పిన వెంటనే ఏమన్నారు, ఆయన పేరు మామూలుగా అయితే బట్టర్ అండి, నంబిళ్ళయ్య తర్వాత వచ్చింది. బట్టర్ మీరు వెళ్ళి ఇవి తీసుకొని వెళ్ళి రాసుకొని వస్తారా అన్న. అలాగే గురువుగారు అన్నారు. ఆ తాళపత్ర గ్రంథాలన్నిటిని మూట పట్టుకున్నారు వెళ్తున్నారు. ఆ శ్రీరంగంలో కావేరీ నదికి అటువైపు ఉంటుంది వీళ్ళ తిరుమాలిగా. ఆ కావేరీ నది దాటేటప్పుడు అవి జారి నీళ్ళలో పడిపోయాయి, నదిలో కొట్టుకుపోయాయి. ఆచార్యుల వారు రాసుకురమ్మని కదా ఇచ్చింది. సరే, ఈయన ఇంటికి వెళ్ళారు. ఈయన ఏ రోజు ఏమేమి చెప్పారు అన్నీ మస్తకంలో ఉంచుకున్నాడండి, మొత్తం రాశారు. ఆయన అనుభవాలు కూడా రాసేసి తర్వాత ఈయనకు ఏవైతే అనుభవాలు కలిగాయో వాటిని కూడా రాసుకొని వచ్చారు. ఏమిటి నీకు ఇచ్చిన పని అయ్యిందా అని అడిగారు. ఇదిగో గురువుగారు అంటూ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చూశారు నంజయ్యర్ గారు. చూసి, ఏమిటయ్యా, ఒక తండ్రి కొడుకు చెప్తే కొడుకు ఎలా చేసి పెడతాడో నాకు అలాగ చేసి పెట్టావు, నా పిల్లవాడి లాంటి వాడివి అంటూ బట్టర్ని కాస్త నంబిళ్ళయ్య, మా పిల్లవాడివి అని మార్చేశారు నామం. అప్పటి నుంచి నంబిళ్ళయ్య అని వచ్చింది. ఈ నంబిళ్ళయ్య గోష్ఠికే కదా మనం నిన్న పాసరంలో చెప్పుకుంది. నంబెరుమాళ్ళనే కాలక్షేప విరోధి అన్నారు ఈ నంబిళ్ళయ్య వ్యాఖ్యానం చెప్తూ ఉంటే ప్రవచనము అని ఈయన గుర్తు కోసం. అలాగా నంబిళ్ళయ్య వారు పేరు సంపాదించుకున్నారు, ఆచార్య ముఖోల్లాసాన్ని పొందించి. మనం ఏది చేసిన ఎవరి కోసమండి, ఆచార్యులు ఆనందపడాలి, ఆయన ముఖోల్లాసం కోసమే. అంతే తప్ప నాకేదో కీర్తి వస్తుంది, నాకేదో ధనం వస్తుందని చేస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది, అది రాదు కూడా. ఆచార్య శ్రీహస్త పరికరేనా అన్నట్టుగా చేస్తే చక్కగా జ్ఞానుల్లాగా ఆచార్యుల్లాగా చక్కగా మనకు కూడా కొద్ది కాపోయినా కొద్దిమైనా వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. ఓకే, అలాగా నంబిళ్ళయ్య గారు అర్థాలు చెబుతున్నారు. భలే చెప్పగలుగురులేండి ఏదైనా సరే, నంబిళ్ళయ్య గోష్ఠ అన్నట్టుగా ఉండేది. అలా అర్థాలు చెబుతూ ఉంటే స్వామి పెరియవాచ్యాన్ పిళ్ళయ్య వారు ఆచార్యులు ఆయన చెప్పేటటువంటి అర్థాలతోటి ఇరుపతి నారాయరప్పడి అనేటటువంటి గ్రంథాన్నే రాశారు. ఏమిటి, వ్యాఖ్యానాలను అందించడమే కాక వీరి శిష్యులు వ్యాఖ్యాన గ్రంథాలను కూడా రాసేటట్టుగా అనుగ్రహించారు అంటే ఇంకా ఎదిరి పొంగి మీద లిప్పేగా, పొర్లి ప్రవహించడమే అన్నట్టుగా తెలియచెప్తున్నారు. అలాగే నంబిళ్ళయ్య గారి శిష్యులే వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు కూడా. పెరియవాచ్యాన్ పిళ్ళయ్య వారు మళ్ళీ వడక్కు తిరువీధి పిళ్ళయ్య. ఈయన భగవద్ విషయాన్ని గ్రంథస్థం చేశారు. భగవద్ విషయం అంటే తెలుసుగా, తిరువాయిమొజి దివ్య ప్రబంధం, దాన్ని గ్రంథస్థం చేసినటువంటి వారు. ఈడు ముప్పత్తు ఆరాయిరప్పడి వ్యాఖ్యానం అంటూ గ్రంథస్థం చేశారు. అలాగే నంబిళ్ళయ్య గారు ఉపన్యాసం చెప్తుంటే నడువీధి పిళ్ళయ్య వారు 1,25,000 వ్యాఖ్యానాన్ని, అంటే వారు చెప్పినవి ఆ సందర్భంలో కొన్ని ఉపమానాలు కూడా చెప్తాం కదా, ఉదాహరణలు కూడా చెప్తాం కదా, సమాజాన్ని జోడించి కూడా కొన్ని చెప్పడం జరుగుతుంది కదా ఆయా పరిస్థితులను బట్టి, వాటిని కూడా రాసేశారు ఆయన. అవేమయ్యాయి, మహాభారతానికి కదా వ్యాసుడు వారు 1,25,000 రాసినట్టుగా ఈయన కూడా 1,25,000 వ్యాకరణం అయిపోయింది. అయిపోతే అయ్య బాబోయ్ ఇంత పెద్దగా ఉంటే ఎవ్వరూ చదవలేరండి అంటూ దాన్ని కావేరి గర్భంలో కలిపివేశారు. అంటే అంత యాజిటీజ్గా మనది అసలు ఏమిటో సంప్రదాయం, కిజి సాంప్రదాయం. చిలుక ఎలాగైతే చెప్పిన మాటని యాజిటీజ్గా పలుకుతుందో, మన పూర్వాచారులు ఏదైతే మనకు అనుగ్రహించారో దానినే మనం పలకటం. అలాగా వీరు. అలాగే ఆచార్య హృదయం అనేటటువంటి పెద్ద గ్రంథం ఉంది. దాంట్లో సొంత పదాలు ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా గ్రంథస్థం చేశారు అజగియ మనవాళ్ల పెరిమాళ్ నాయనార్ అనేటటువంటి ఆచార్యుల వారు. చాలా ఇంపార్టెంట్ గ్రంథం అండి ఆచార్య హృదయం. ఎంత వైభవంగా ఉంటుందో
నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది, వినవలసింది, చదవవలసింది. అలాగే తిరువాయిమొజి పిళ్ళయ్య గారు వారి శిష్యులైనటువంటి తిరువాయిమొజి పిళ్ళయ్య అంటే ఎవరు ఆచార్యులు తెలుసుగా? మనవాళ మామునుల ఆచార్యులు. అలా ఆ మనవాళ మామునులకు అన్నింటినీ అనుగ్రహించారు. వాటన్నిటినీ నెంబెరుమాళ్ళు కాలక్షేపాన్ని చేసి ఆ యొక్క నంబెరుమాళ్ళకే ఆచార్యులయ్యారు. అప్పుడే అదే కదా చెప్పుకున్నాము, నంబెరుమాళ్ళు కాలక్షేప విరోధిని అని పోగొట్టుకోవటానికి సంవత్సర కాలం పాటు నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాదులను మానుకొని వచ్చి మనవాళ్ళ మామునుల దగ్గర చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి కూర్చొని సంవత్సర కాలం పాటు కాలక్షేపం విన్నారు. ఆ విన్నదానికే గురుదక్షిణగా శ్రీశైలేశ దయాపాత్రం అంటూ తని అన్నీ ఇచ్చారు నంబెరుమాళ్ళు. అటువంటి మహానుభావులు. అలాగే వేలుకుడి కృష్ణమాచార్యులు వారు అద్భుతంగా వారి తండ్రి గారి దగ్గర వచ్చినటువంటి సంపదను వారి కుమారుడికి అందించారు, శిష్యులకు అందించారు. అలాగ వారి కుమారుడు రంగనాథన్ స్వామి అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు వారు కూడా. అలాగే జియర్లుగా చెప్పబడే మన ఆచార్యులు చిన్న జియర్ స్వామి వారు ఆనాడు భగవద్ రామానుజులు సంఘ సంస్కరణలు చేశారు అని అందరికీ తెలియటం కోసం, అందరూ గుర్తించటం కోసం, అందరూ కూడా బాగుపడటం కోసము 216 అడుగులు కలిగినటువంటి రామానుజ విగ్రహాన్ని శంషాబాదులో ఆ ముచ్చింతల ఆశ్రమంలో ఉంచి అందరికీ తెలియచెప్పి అందరినీ దిద్దుబాటు చేసేటటువంటి క్రమంలో ఉన్నటువంటి ఆచార్యులు చిన్న జియర్ స్వామివారు. ఆచార్యులు అంటే ఎవరు అనుకున్నాము? రామానుజులకే చెందుతుంది అన్నాము. మరి ఎలా వీళ్ళకి చెందింది అంటే ఇప్పుడు వారి పేరు ఏదైనా కానివ్వండి, రామానుజ జియర్ అని కలుపుతున్నారా? శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్. అలాగే శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ జియర్. అలాగే శ్రీ 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 త్రిదండి సంపత్ కుమార రామానుజ జియరు. అలాగే దేవనాథ జియర్. ఇలాగ రామానుజ అని కలుపుకొనే ఉంటాయి. అంటే అలాగా ఆచార్యులు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే చివరి పాయింట్ ఏమిటంటే ఎవరి స్వాచార్యులు వారికి అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తులను పాటించి ఎదిరి పొంగి మీద లిప్పలాగే వాళ్ళు అందించిన వాటన్నిటినీ పొంగి పొర్లినట్టుగా అందించారు ఆచార్యులు. వాటిని మనం పట్టాలి, మనం కూడా 10 మందికి చెప్పాలి, మనం కూడా అనుభవించాలి అనే విషయాన్ని, ఆచార్య శిక్ష సంబంధాన్ని ఈ పాసురంలో మనకు పెద్దలు అనుగ్రహించటం జరిగింది. దాసరాలు ఏదో మీకు తెలియచెప్పాలని కొన్ని చెప్పడం మాత్రమే జరిగింది. చాలా వైభవం కలిగినటువంటిదమ్మా. అలాగే ఇంపోనీ అండి, ఈ విషయాలన్నీ మీరు చెప్పారు, ఇవి ఎక్కడ అనుగ్రహించారు, ఎవరు అనుగ్రహించారు అంటే కాంచీపుర ప్రతివాద భయంకర అన్నంగరాచార్య స్వామివారు ఇవన్నీ విషయాలు మనకు అనుగ్రహించారు. ఇప్పుడు వారి మనువడైనటువంటి రాజహంస గారు అక్కడ సమకాలీకులుగా దర్శనాన్ని ఇస్తున్నారు. వీరు 1237 శ్రీకోశాలను కూడా ప్రింటు చేయించారు మనందరి కోసం. అలాగా ఆండాళ్ళ తల్లి ఏది అనుగ్రహించినా ఎంత లోతుందో, ఎంత గ్రహించాలో, ఎన్నిసార్లు తిరుప్పావై చదివినా, ఎన్నిసార్లు అర్థాన్ని తెలుసుకున్నా, ఎంత వ్యాకరణం విన్నా, ఎన్ని ప్రవచనాలు కనుగొని మనం తెలుసుకున్న ఆచార్యుల ద్వారా అంత భోగ్యంగా మనకు ఆండాళ్ళ తల్లి అనుగ్రహించింది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహాలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు దివ్యదేశం తిరునరయ్యూరు. నామం వచ్చేసి ఓత్తముడయ్యాయ్ మరియు పెరియాయ్.